నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. నిజమా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నిజంగా అంత దారుణంగా తయారైందా? ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవలసినంత ఘోరంగా తయారైందా? జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలోనే రాష్ట్రం అంతగా దిగజారిపోయిందా? ఆర్తనాదాలతో, ఆకలి కేకలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారా? తెలుగుదేశం పార్టీ వర్గీయుల దినపత్రికలు చదివేవారికి, టీవీ ఛానళ్లు చూసేవారికి రాష్ట్రంలో ఏదో పెను ఉప్పన ముంచుకొచ్చి ఇవాళ్ళో రేపో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముంచెత్తి సమూలంగా వారిని తుడిచిపెట్టేయబోతున్నదా అన్న భయాందోళనలు కలుగుతాయి. తమ సామాజిక వర్గ పార్టీ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆ మీడియా ఓ ఓ అంటూ చేస్తున్నటువంటి ఈ ప్రచారం నిజమేనా? కరోనా విలయతాండవంతో రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు ప్రాణాలు నిలుపుకోవడానికి అందిస్తున్న ఆ కొద్దిపాటి సాయానికి వంకలు పెట్టడం, ఈ లెక్కన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పోతే అడుగు తినాల్సి వస్తుందని అప్పులుగా తెచ్చేటటువంటి సొమ్ము మూలధన వ్యయంగా ఖర్చు చేసి వస్తూత్పత్తి పెరుగుదలకు వీలుగా ఖర్చు చేయాలని ప్రతి వాడు ఓ ఆర్థిక శాస్త్రవేత్తలా, అమార్త్య సేన్లా ఉపన్యాసాలు దంచేస్తున్నాడు. సంక్షేమ పథకాలను జగన్ తన రాజకీయ లబ్ధి కోసమే అమలు చేస్తున్నాడని మధ్యతరగతి జనం మరీ మండిపడుతున్నారు. ఈ నేపథ్యం నుంచి రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ చేతికి చిప్పనిచ్చి నడివీధిలో నిలబెట్టిన వారి నిర్వాకం వల్ల కాదు ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఈ పరిస్థితి పరిణమించింది. అనుభవజ్ఞుడని, ఆరుస్తాడని, తీరుస్తాడని విభజన అనంతరం అధికారం ఇస్తే చంద్రబాబు ఏం చేశాడు? రాష్ట్రాన్ని మరింత ఊబిలోకి నెట్టి దోపిడీ, అవినీతి మీద తప్ప 5 ఏళ్లలో ఏనాడు అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి పెట్టని చంద్రబాబు అండ్ కంపెనీ వల్ల కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పోతూ పోతూ బాబేమైనా జగన్కేమైనా తన తాతగారి ముల్లె ఇచ్చి వెళ్ళిపోయాడా? లేదే. చంద్రబాబు పదవి దిగిపోయిన రోజున ప్రభుత్వ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కూడా అది చాలదు. ఎక్కడ అప్పులు పుట్టని పరిస్థితి. కాబట్టి ఆర్థిక దైన్యం రాష్ట్ర విభజనతో చంద్రబాబు నుంచి వారసత్వంగా వచ్చిందే తప్ప జగన్ ప్రభుత్వం స్వయంకృతాపరాధం కానే కాదు. ఇక సంక్షేమ పథకాల గురించి ఒకే ఒక్క మాట. ఆ పథకాలే లేకపోతే కోవిడ్ సృష్టించిన బీభత్సంతో లక్షలాది మంది బక్కజనం ఆకలితో అల్లాడిపోయేవారు. ఇక రాష్ట్రానికి ఈరోజు ఉన్నటువంటి మొత్తం అప్పులెంతో, దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి రాష్ట్రాలకు మొత్తం ఎన్ని అప్పులు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. జూన్ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 3,73,000 కోట్లు. దాంట్లో విభజన వారసత్వంగా వచ్చినటువంటిది సుమారు 1,00,000 కోట్లు కాగా, చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి 1,65,000 కోట్లతో కలిపి అది జగన్ వచ్చే నాటికి సుమారు 2,68,000 కోట్లకు చేరింది. అంటే జగన్ తన 2.5 ఏళ్ల పాలనలో చేసింది సుమారు 1,00,000 కోట్ల రూపాయల అప్పు. ఈ లెక్కన ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ అప్పులు 6,03,000 కోట్ల రూపాయలు కాగా, మహారాష్ట్ర అప్పులు 5,00,000 కోట్లు, తమిళనాడు అప్పులు 4,84,000 కోట్లు, కర్ణాటక అప్పు 4,57,000 కోట్లు, తెలంగాణ అప్పులు 3,24,000 కోట్లు కాగా, అతి చిన్నదైనటువంటి కమ్యూనిస్టుల పాలనలోని కేరళ అప్పు 3,27,000 కోట్లు. అందాక ఎందుకు, కేంద్ర ప్రభుత్వం అప్పు ఈరోజు సుమారు 120 లక్షల కోట్లు. అంటే దేశ స్థూల జాతీయోత్పత్తిలో అది 60.5%. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి, అంటే 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి మోదీ ప్రధానమంత్రి కాకముందు వరకు భారత్ అప్పుల మొత్తం 46 లక్షల కోట్లు కాగా, ఈ 7 ఏళ్ల కాలంలో మోడీ చేసినటువంటి అప్పులు 74 లక్షల కోట్లు. అంటే సంవత్సరానికి మోడీ 10,04,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇందు మూలంగా యావత్ తెలుగు జాతి జనులకు తెలియవలసినటువంటి సత్యం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ పత్రికలు వర్ణిస్తున్నటువంటి విధంగా, లేదా రఘురామకృష్ణరాజు పాపం ఆందోళన పడిపోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంత హీనంగా అయితే ఏమీ లేదు. వారు ఆందోళన చెందవలసిన అవసరం అసలే లేదు.
వారి పిల్లి శాపాలు జగన్కు తగలవు. ఆంధ్రకు అప్పులు దొరుకుతాయి. ఆంధ్రులు వాటిని మళ్ళీ పూర్తిగా తీర్చిపారేయగలిగినటువంటి సమర్థత ఉన్నవారు. ఇక ఖర్చులు జీతాల చెల్లింపులు అంటారా, వాటిని కాస్త అటు ఇటుగా చెల్లిస్తారు. మన కుటుంబాల్లో మాత్రం కష్టం వచ్చినప్పుడు మనం కాస్తంత సర్దుకుంటాం కదా, ఇది అంతే. కాకపోతే కుటుంబం కాస్తంత పెద్దది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆ పార్టీ నాయకులు శ్రీ అద్దేపల్లి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి శ్రీ పూడి తిరుపతిరావు, జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ ప్రతినిధి ప్రొఫెసర్ శరత్ కుమార్, రాజకీయ విశ్లేషకులు శ్రీ చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారికి, తిరుపతిరావు గారికి, శరత్ కుమార్ గారికి, సత్యం గారికి కూడా నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. నా ఇంట్రడక్షన్ విన్నారు కదా? విన్నాను. గో హెడ్. మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరం అయితే ఏమీ ఉండట్టు నాకేం అనిపించలేదు. ప్రభుత్వానికి పంపిద్దామా శ్రీధర్ గారిని? శ్రీధర్ గారిని పంపేద్దామా? అద్దేపల్లి శ్రీధర్ గారు ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంకా మీకు ఏమైనా ఉంటే మీరు చెప్పిన దానికి అదనంగా ఏదైనా ఉంటే అటు ఇటు. బాగుంది, చూద్దాం ఆయనకి ఏమైనా మాట్లాడే అవకాశం ఇచ్చానో లేదో. అదే మీరు ఇవ్వాలా, అది నేనేమైనా ఆయన ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. బాగుంది, అదే గుడ్. ఏమన్నా న్యూట్రల్ గా మాట్లాడి ఉండుంటే కొంత అవకాశం అనేటువంటిది మిగతా డిబేట్ కూడా అవకాశం ఉండేది. మీ వెర్షన్ మీరు చెప్పారు, తప్పు ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి ఏమిటి అనంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈ రోజున ఆర్తనాదాలు చేస్తున్నారా, అదేవిధంగా ఆకలి కేకలు ఏమన్నా వేస్తున్నాయా అనేటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారో ఆకలి కేకలు వేస్తుందో అయితే అలాంటిది అయితే ఏమి లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పుల కోసము ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి విషయం అయితే కనపడుతుంది. అదే విధంగా ప్రతి నెల జీతాల కోసం ఉద్యోగుల యొక్క వాళ్ళ ఆవేదన ఆక్రందన మాత్రం వినపడుతుంది. పెన్షనర్ల వాళ్ళ ఆవేదన ఆక్రందన కూడా వినపడుతుంది. నేను ఉద్యోగుల గురించి నేను చెప్పే కన్నా కూడా ఏపీ ఎన్జిఓ రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్ గారు మీడియా ముఖంగా చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పారు. అదేమిటంటే, ఈ రోజున 1వ తారీఖు వచ్చిందనంటే జీతం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో పాల వాళ్ళకి, కూరగాయల వాళ్ళకి సమాధానం చెప్పలేక ఉద్యోగులు ఈ రోజున పరువు పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ బాధ మరి ఎప్పుడు తీరుతుందో అర్థం కాదనేటువంటి విధంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న నేను మీడియాలోనే చూశాను ఆ విషయం. అదే విధంగా ప్రతివాడు అమర్త సేన్ లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు, ఆ సలహాలు ఈ సలహాలు అని చెప్పేసి అంటారు. సలహాలు ఇవ్వటం అనేటువంటిది చాలా సులువైనటువంటి అంశం కదా. ఎవరికోళ్ళు సలహాలు చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి. ప్రభుత్వం ఉన్న తర్వాత వాళ్ళు చేసేటువంటిది ఇది కాకుండా ఇంకా వేరే విధంగా చేస్తే బాగుంటుందేమో, ఈ పొరపాట్లు జరగకుండా ఉంటే బాగుంటుందేమో అని పొరపాటు అని భావించినటువంటి వాళ్ళు చెప్తారు. అది ప్రభుత్వం వినటం వినకపోవటం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఇక మీరు చెప్పినటువంటి దాంట్లో అంకెలలో కొన్ని నాకు తేడాలు కనిపించాయి. ఈ అంకెల్లో ఏం తేడాలు కనిపించాయనంటే, ఆ అంకెలు కూడా, ఎందుకంటే అంకెలను మనం మార్చలేం కదా. అంకెలను మార్చలేనప్పుడు మనము ఏదో ఒక అంకె చెప్తే కుదిరే పని కాదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల్లో నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఈ ప్రభుత్వం మాత్రమే అప్పులు చేస్తుంది, గత ప్రభుత్వాలు ఎవరు అప్పులు చేయలేదు. అదే విధంగా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పులు చేయటం లేదు. ఇలాంటి ఎవరు ఏమనుకోవటం లేదండి. బాబు ఎందుకు అనుకోవడం లేదండి? మన వాళ్ళ పత్రికలు చూడండి, మన వాళ్ళ టీవీ ఛానల్ చూడండి, ఏదో మిన్నువిరికి మీద పడిపోతున్నట్లుగా. ఇందాక మీరు అన్నటువంటి ఆకలి కేకలు ఉన్నాయి చూసారా, ఆకలి కేకలు ఇక్కడే ఉన్నాయి. ఆకలి కేకలు, ప్రైవేట్ టీచర్ల ఆకలి కేకలు. 3 నాళ్ల ముచ్చటగానే సర్కారు సాయం, ప్రత్యక్ష బోధం మొదలయ్యేదాకా నెలకు 2,000, 25 కిలోల బియ్యం ప్రకటన. 1, 2 ప్రపంచం అంతా మునిగిపోతోంది అనేటువంటి భావనను కలిగిస్తున్నారు.
అది మనము ఆ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఆ పత్రికల మీద మనం డిబేట్ పెట్టుకోవటం లేదు కాబట్టి ఉన్న పరిస్థితుల మీద మనం మాట్లాడుతున్నాం. లేలే అది ఇక్కడ ఏంటంటే తీసుకుంటున్నటువంటి స్టాండ్ మీరేమనుంటే మీరు మీ కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మీరు ఎవరు మీరైనా కామెంట్స్ చేస్తారు కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, అభ్యంతరం లేదు కూడా. నాకు కూడా ఏం అభ్యంతరం లేదు, మీరు ఎవరు మీరైనా కామెంట్ చేసుకోవచ్చు. మీరు ఒక అంశాన్ని చెప్పారు, ఏం చెప్పారంటే ఫ్రాక్చువల్ ఎర్రర్స్ అనేటువంటి మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారు అనేటువంటిది మీరు చెప్పారు. నేను నా కాగు రిపోర్ట్ ప్రకారంగా దాని ఉండేటువంటి ఆధారాల ప్రకారంగా చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 25 నెలల్లో 1,33,562.11 కోట్ల రూపాయల అప్పు చేశారు. ఏది దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది కాకుండా 1,33,000 ఏ రోజు వరకు అన్ని వివరాలు చెప్తాను. 25 నెలల్లో ఇవాళ వరకు 25 నెలలు 2 సంవత్సరాల ఒక నెల 25 నెలలకి నేను చెప్తుంది. ఇది కాకుండా 1,33,562 కోట్లు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారాగా 56,076 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మొత్తం అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 25 నెలల కాలంలో 1,89,638.11 కోట్ల రూపాయలు. ఇది వాస్తవమైనటువంటి కాగ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. ఇంకా ఇది దీని మీద మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తర్వాత ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ ఐ యామ్ రాంగ్. మనం డిబేట్ లోకి వెళ్ళిన తర్వాత మిగతా వివరాలన్నింటినీ కూడా మనం తీసుకొని వద్దాము. అదే నో ప్రాబ్లం. దాని గురించి ఒక్క నిమిషం కృష్ణ, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని డిబేట్ మనము మిమ్మల్ని నేనేమి కామెంట్ చేయటంలా. మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేక్షకులు టీవీ డిబేట్ చూసేటువంటి వాళ్ళకి వాస్తవమైన లెక్కలు చెప్పాలి కాబట్టి, వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. దాని గురించి అభ్యంతరమే లేదు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడటానికి 19,600 కోట్ల రెవెన్యూ లోటుతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజున 2014 ముందు నాటికి ప్రభుత్వం ఏర్పడే నాటికి 97,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది. అదేవిధంగా దీని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా 1,30,146.98 కోట్ల రూపాయలు. ఇది సంవత్సరాల వారీగా కూడా చెప్తాను. ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 25 నెలల కాలంలో సంవత్సరాల వారీగా ఎంత చేశారంటే 2019-20లో ప్రభుత్వం ఏర్పడినటువంటి మే నుంచి అక్కడ ఉండేటువంటి మళ్ళీ మార్చి వరకు 20 మార్చి వరకు 39,686 కోట్ల రూపాయల అప్పు చేశారు. 2020-21లో 55,161 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అదే విధంగా 2021 ఐ ఆల్సో హావ్ గాట్ లాట్ ఆఫ్ ఫిగర్స్. వీటన్నిటిలోకి సెకండ్ రౌండ్లో వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, నా ఇంట్రడక్షన్ విన్నారు కదా సార్? ప్లీజ్ గో హెడ్. విన్నాను. ప్లీజ్ గో హెడ్ సార్. మీరు చెప్పిన కొన్ని రాంగ్ చెప్పారండి. ఓకే. జూన్ 2021 నాటికి 3,73,000 కోట్ల అప్పు అన్నారు. కరెక్ట్. అది నవంబర్ 20 నాటికి 3.73 లక్షల కోట్ల 3,73,000 కోట్లనే మీరు చెప్పిన నంబరు. నవంబర్ 20 నాటి నేను చెప్పేది కాగు లెక్కలు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసినట్టు. నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా వీటి విషయాల్లో కాస్త జాగ్రత్తగానే ఉన్నాను. నవంబర్ 20 నాటికి మీరు అనుకున్నటువంటి 3,73,000 కోట్ల అప్పు. తర్వాత రాష్ట్ర విభజన నాటికి ఏపీ మీద ఉన్నటువంటి అప్పు ఇంతకుముందు మన మిత్రుడు అనక 97,000 కోట్ల అప్పు నిజం. 97,000. తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వదిలేసి జగన్ అప్పు ఒప్పజెప్పేటప్పుడు టోటల్ అప్పు 2,58,900 కోట్లు. 2,68,000. మీరు చెప్పినటువంటి సత్యం గారు, చంద్రబాబు చేసినటువంటిది 1.65 lakh crores. ఆ 3 లక్షలు తెలుపుకుంటే 2.68 అనుకుంటానేమో. ఒకసారి చూడండి. నన్ను చెప్పనండి. అది ఆయన చంద్రబాబు నాయుడు ముగిసే నాటికి 2,59,000 కోట్లు. 2,59,000 కోట్ల నుంచి 97,000 కోట్లు తీస్తే మిగిలినటువంటి
1,62,000 కోట్ల సుమారుగా చంద్రబాబు నాయుడు చేసిన అప్పు 5 సంవత్సరాల కలిపి. తర్వాత ఆ 2,50,000 నుంచి నవంబర్ 20 నాటికి 3,73,000 కోట్ల పెరిగింది. నవంబర్ 20 నుంచి ఇప్పుడు మళ్ళీ 21 నవంబర్ రాబోతుంది, అంటే ఇప్పుడు ఆగస్టు వచ్చింది. కాబట్టి మొత్తం కలిపితే సుమారు 4,30,000 కోట్ల అప్పు దాటింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ యొక్క అప్పు. దీంట్లో 21,000 కోట్లు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా బ్యాంకుల ద్వారా సెక్యూరిటీ పెట్టి తెచ్చినటువంటి అప్పులు 21,000 కోట్లు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు, SBI, కెనరా బ్యాంక్ ఇటువంటి బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి 21,000 కోట్లు ఉంది. 2021 ఫైనాన్స్ ఇయర్ లో 21 ఫైనాన్స్ అంటే మొన్న మార్చి వరకు నెలకు 9,226,000 కోట్ల అప్పు చేసింది జగన్ ప్రభుత్వం నెలవారీగా. ఒక సంవత్సరం 13,000 కోట్ల అప్పు చేసిన, ఒక సంవత్సరం ఒక నెల 8,000 కోట్ల అప్పు చేసిన, సగటున ఫైనాన్స్ ఇయర్ 2021లో 9,226,000 కోట్ల అప్పు చేసింది నెలకు. కాబట్టి 2021 ఫైనాన్స్ ఇయర్ లో. కాబట్టి ఇప్పుడు ఈ అప్పుల ప్రకారం జగన్ దిగిపోయే వరకల్లా 2024 నాటికి మన అప్పు, ఏపీ అప్పు 6,54,000 కోట్ల అప్పు కాబోతుంది. 6,54,000 కోట్ల అప్పు కాబోతుంది రేపు 2024 జగన్ ప్రభుత్వ కాలం పూర్తయ్యే వరకల్లా. ఇదే ఫేస్ లో అప్పు చేస్తే అప్పుడు మనం బడ్జెట్ లో మంత్లీ అప్పులు చెల్లించడానికి, సంవత్సరానికి అప్పులు చెల్లించడానికి 35,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 6 లక్షల, ఇప్పుడు 6,54,000 కోట్లు జగన్ దిగిపోయే నాటికి వస్తుంది. ఇప్పుడున్న అప్పుల మీద రేపు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు 21-22 నడుస్తుంది, 22-23 ఫైనాన్షియల్ ఇయర్ లో సంవత్సరానికి 35,000 కోట్ల అప్పు తీర్చడానికి ఉపయోగించాలి. అంటే బడ్జెట్ అలాట్మెంట్ లో 2,30,000 కోట్ల బడ్జెట్ అలాట్మెంట్ ఉంటే ఇప్పుడు హెడ్ వారి వ్యవసాయానికి ఎంత, ఉన్నత విద్యకి ఎంత అని ఇట్లా హెడ్ వారిగా చదివితే రేపు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో హెడ్ ఒక అకౌంట్ లోనే, అంటే అప్పులు తీర్చడానికి అకౌంట్ లో 35,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఇదే మేజర్ హెడ్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే కేంద్ర ప్రభుత్వం గాని, వరల్డ్ బ్యాంక్ గాని బడ్జెటరీ మేనేజ్మెంట్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు 3.5% దాటకూడదు జీడిపిలో అని పెట్టింది అందుకు. అంటే ఈ అప్పులు తెచ్చి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఎలక్షన్స్ ముందు ఖర్చు పెట్టడం కానీ, ఇటువంటి ఏవైనా కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీస్ ని ఎవరు అపోజ్ చేయరు. జగన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తుండు. కానీ ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ని ముంచేసే విధంగా ఉండకూడదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో డెఫిసిట్ ఫైనాన్సింగ్ ని ఏనాడో కీన్స్ నుంచి 1930 నుంచి ఆర్థిక మంజాన్ని పోగొట్టడానికి అనుసరించే పద్ధతుల్లో భాగంగానే ప్రపంచం అంతా అనుసరించి వస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కానీ సమ్ లిమిట్ అనేటువంటిది ఒక సూత్రం ఉంది ఎకనామిక్స్ లో. ఆ సమ్ లిమిట్ ని దాటకూడదు. అంటే ఇవాళ మన బడ్జెట్ లో ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ 30-35% మధ్య ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ 24-25% ఉంటే అది కొంచెం అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఓవర్టేక్ చేస్తుంది. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ నుంచి ఎసెట్ క్రియేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్, ప్రొడక్షన్ ఇవన్నీ కూడా పోస్ట్ పోన్మెంట్ అయితే, తర్వాత బర్డెన్, ప్రజల మీద బర్డెన్ పెరుగుతుంది. తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్, బక్రా నంగల్, హిరాకుడ్ ఇటువంటి ఫ్యాక్టరీ, ఇటువంటి కట్టడాలు ఆనాడు కూడా 3 ప్లాన్స్ లో కట్టారు. అంటే 5 year ప్లాన్స్ లో కట్టారు. ఒకే ప్లాన్ లో కడితే ఎట్టుంటదంటే, ఇవాళ కేసీఆర్ 5 ఏళ్లలో అయిపోవాలని కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మిగతా వాటికి షార్టేజ్ వస్తా ఉంది. అంటే ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో వెల్ఫేర్ యాక్టివిటీస్ జగనే కాదు, ఎవరు చేసినా వ్యతిరేకించేటువంటి ధైర్యం ప్రతిపక్షాలకు ఉండదు. ఎందుకంటే ప్రజలు సంతోషపడతా ఉంటారు. వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తా ఉంటే ప్రజలు సంతోషపడతా ఉంటారు. సంతోషపడతా ఉంటే పంచుకుంటూ పోతే ఇంకా సంతోషం ఎక్కువ అవుతుంది, ఓట్లు వస్తాయి, మంచిదే. కానీ ఇవాళ ఉన్నటువంటి మోనోపల్లి క్యాపిటలిజం పెరుగుతూ ఉంటే ప్రజలకు వచ్చేటువంటిది ఏం లేదు. కాబట్టి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రకారం ఇవ్వటమే కరెక్ట్ అని చెప్పేసి మెజారిటీ ఎకనామిస్టులు చెప్తారు. కానీ స్టేట్ ఫ్యూచర్ ని కూడా దృష్టి పెట్టుకుంటే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ మొన్న బడ్జెట్ లో 1,30,000 కోట్ల బడ్జెట్ లో దరిదాపు అరౌండ్ 25 దగ్గరనే ఉంది ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. కాబట్టి అది 33-35 అయితే వెల్ అండ్ గుడ్. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇవాళ ఇలాగే మనం ఇదే
పక్కీలు అప్పులు చేసుకుంటూ పోతే మరి మీరు అన్నారు పెద్ద రాష్ట్రాలకు అప్పులు ఎన్నున్నాయి. తమిళనాడుకు 4,50,000 కోట్లు అంటే అది 42 పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్రం. దానికి 4,50,000 కోట్లని మన ఏపీకి పోల్చలేము. ఏపీకి 2 రెట్లు ఉంది తమిళనాడు రాష్ట్రం, అట్లాగే ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఉంది. కాబట్టి దీనికన్నా అప్పులు చేసే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అప్పులు చేసే రాష్ట్రాలు దీనికన్నా ఏపీ కన్నా 7 రాష్ట్రాలు ఉన్నాయి. వాస్తవం అది 7 రాష్ట్రాలకు అప్పుల ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. కానీ ఇంటెన్సిటీ ఉంటే ఆ రాష్ట్రాలకు వచ్చే బాధలు ఏమిటో ఏపీకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఇన్కమ్ అంతా కూడా రిచ్ క్లాస్ చేతుల్లోకి పోతున్నప్పుడు ప్రజలకు ఆ మాత్రం మేలు చేయడం తప్పు కాదు. కానీ కేవలం అప్పుల మీద ఆధారపడి అటువంటి ప్రోగ్రామ్ చేపట్టుకుంటూ పోతే కొంత ఫ్యూచర్ లో కొంత బర్డెన్ పెరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ మీద పెరుగుతుంది, తర్వాత ప్రజల మీద పెరుగుతుంది. అది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పోయిన సంవత్సరం ఇటువంటి కష్టాలు వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం 3.5 నుంచి అంటే బడ్జెటరీ డెఫిసిట్ ని రెవెన్యూ 3.5 నుంచి 4.5 అనుసరించవచ్చని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే కరోనా ఖర్చులు ఎక్కువైనాయి అని చెప్పేసి. అంటే 0.5 పెరిగితే సపోజ్ ఇప్పుడు ఏపీ యొక్క జీడిపి 10 లక్షల కోట్లు, ఇంకా స్ట్రిక్ట్ గా చెప్పాలంటే 10,50,000 కోట్లు. దాంట్లో 4.5 అంటే మీరు లెక్కేయండి. కాబట్టి 3.5 నుంచి 4.5కి పెంచినందుకు దరిదాపు అదనంగా ఇంకో 10,000 15,000 కోట్ల అప్పులు తెచ్చి ఖర్చు చేసే అవకాశం లభించింది అన్ని రాష్ట్రాలకు. తెచ్చి ఖర్చు చేశాయి కూడా, అంటే కరోనాను ఎదుర్కోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి. అదే సందర్భంలో ఎంత చేసినా ఇప్పటికి కూడా మరి కరోనా పీరియడ్ లో అమెరికాలో 80% జీతాలు, ఇంగ్లాండ్ లో 75% జీతాలు, ప్రైవేట్ జీతాలను కూడా గవర్నమెంట్ భరించినాయి ఎకనామిక్ ప్యాకేజ్ లో. కానీ ఇక్కడ గవర్నమెంట్ కే డిఏలు స్తంభింపజేయటం, సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిఏలు స్తంభింపజేయటం, స్టేట్ గవర్నమెంట్ అయితే పిఆర్సీని వాయిదేయటం, స్టేట్ గవర్నమెంట్ అయితే డిఏలు వాయిదేయటం, ఇవన్నీ కూడా ఇవాళ వేతన వర్గాల మీద ప్రెజర్స్ ఉన్నాయి. అంటే మమ్మల్ని ఎందుకు, మా మీదనే ఎందుకు ఈ కరోనా ఖర్చు అంతా మా నెత్తనే ఎందుకు ఈ ఒత్తిడి సృష్టిస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా మరి. అంటే అవతల అమెరికా, ఇంగ్లాండ్ ప్రైవేట్ వాళ్ళ జీతాలు కూడా 80% వాళ్ళే గవర్నమెంట్ ఇస్తే, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి చెప్పగా గవర్నమెంట్ వాళ్ళకు 3 డిఏలు కట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సంవత్సరం నుంచి డిఏ లేదు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, డిఏ ఇచ్చేటువంటిది భిక్షాటన కాదు, ఉద్యోగుల హక్కు అని. అట్లాగే ఫస్ట్ నాడు జీతం తీసుకోవటం అనేది చట్టబద్ధమైనటువంటి హక్కు, ఉద్యోగస్తుల చట్టబద్ధమైనటువంటి హక్కు. ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తర్వాత కొంతమందికి అపోహ ఉంది, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాదు, చపరాశి వరకు ప్రభుత్వమే. ముఖ్యమంత్రి నుంచి ఆ కింద ఎంపీటీసీ వరకు, తర్వాత చీఫ్ సెక్రటరీ నుంచి అటెండర్ వరకు ఇది మొత్తం గవర్నమెంట్, ఇది మొత్తం ప్రభుత్వం. కాబట్టి వీళ్ళకు స్తంభింపజేస్తే ప్రభుత్వానికే ప్రభుత్వమే తనకు ఆత్మహత్య సదృశ్యం. ఏది ఇవి స్తంభింపజేస్తే ప్రభుత్వంలో భాగస్వాములు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా భూములు అమ్మటం అనేది, ఉద్యోగస్తులకు స్తంభింపజేయటం అంటే ఇటువంటి ఖచ్చితంగా రాష్ట్రం దివాలా తీసిన దానిలేము. కానీ ఈ యొక్క ఇండికేటర్స్ కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి ఇండికేటర్స్, భూములు అమ్ముకోవటం ఇటువంటిది ఆ ఇండికేటర్స్ గా భావించి స్టేట్ గవర్నమెంట్ కరెక్షన్ చేసుకోవటం అవసరం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిరావు గారు నమస్కారం. అందరికీ నమస్కారం. కృష్ణమోహన్ గారు సార్ చెప్పండి, గో అహెడ్ సార్. నా ఇంట్రడక్షన్ విన్నారు కదా. మన ఈరోజు చర్చా కార్యక్రమం గురించిన సమాచారం ఉంది కదా మీ దగ్గర ఆల్రెడీ. గో అహెడ్. కృష్ణమోహన్ గారు, మా సోదరులు మిత్రులు శ్రీధర్ గారు మైక్ ఓకే అయిందండి? ఓకే వెరీ వెల్. నౌ బాగుంది. నిజానికి ఆయన మైక్లో సాంకేతికమైనటువంటి సమస్య వచ్చింది. నా ఇంట్రడక్షన్ అయిపోయేటప్పుడు కరెక్ట్ అయింది. గో అహెడ్. మీరు చాలా చక్కగా దాన్ని ఏదో వాసన పట్టేసినట్టున్నారు. గో అహెడ్ ప్లీజ్. బహుశా ఎందుకు నేను అది ప్రస్తావించానంటే, ఆయన మాట్లాడడానికి ఆ మైక్ అవకాశం ఇవ్వదేమోనని చెప్పేసి మీరే మాట్లాడేశారనే పర్వాలేదు వచ్చేసారు. అవును, నేను వైసీపీలో చేరిపోయాను. అంటే మీరు చేరారా లేదా అనేది అది వేరే విషయం. మిమ్మల్ని వ్యక్తిగతంగా వ్యాఖ్యానించే స్థాయి నాది కాదు. కానీ ఇవాళ మీరు ఛానల్ గురించి కూడా ప్రస్తావించారు. ఒక 2 ఛానల్ అటు ఉన్నాయని. ఇవాళ 2 ఛానల్ ఇటు అయిపోయాయి, అందులో మంది కూడా అయిపోయినట్టు ఉంది. ఆ పరిస్థితి వచ్చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్య కాలంలో నాకు ఎక్కడ ఈ మన ప్రైమ్ 9 లో చర్చలకు దొరకట్లే. ఎందుకంటే నేను చెప్తున్నాను కృష్ణమోహన్ గారు, మాకు
మాకు ఉత్తర ధ్రువం ఎంత దూరమో దక్షిణ ధ్రువం అంతే దూరం. అంటే వైసీపీ మీద ఏ విధంగా అయితే మేము విమర్శలు చేస్తామో తెలుగుదేశం మీద కూడా ఇంకా చెప్పాలనేసి అంటే పూడి తిరుపతిరావు లాంటి కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం మీదే ఎక్కువగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి రెండు ఒకటే సమాన దూరంలోనే మేము ఉంటాం. అయితే ఆ ఛానల్ లాగా దయచేసి నేను ఎందుకు అంటున్నాను అనేసి అంటే పెద్దలు నేను ముందే చెప్పాను, ముందు క్షమించమని కూడా నేను అడుగుతున్నా. మీరు తొలి పలుకులు పలికిన తర్వాత సరే కృష్ణాంజనేయ గారు లాంటి వాళ్ళకి అర్హత ఉంది, ఎందుకనేసి అంటే మీరు సమకాలీనులు, లేకపోతే ఏదో మీకు చనువు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. నాలాంటి వాడు దాని గురించి ప్రస్తావించడం ఏదైతే ఉందో అది సరైనటువంటి కాదు, కానీ ప్రస్తావించక తప్పలేదు కాబట్టి ప్రస్తావిస్తున్నా. అన్ని మీరే చెప్పేసిన తర్వాత అంటే డెసిషన్ కూడా మీరే చెప్పేసిన తర్వాత చర్చికి రమ్మనేసి అంటే నాలాంటి వాడు ఏం మాట్లాడతాననేది ఇక్కడ నేను ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నా. అట్లా కాదు, నేను చెప్పినటువంటిది నా అభిప్రాయం. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, నేను చెప్పినటువంటిది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీ అభిప్రాయాన్ని మీరు స్వేచ్ఛగా హాయిగా చెప్పండి. అంటే ఇంకేం లేదు, నేను సలహా ఇచ్చినంతటి వాడిని కాదు, కానీ మీ అభిప్రాయానికి బదులు ఉన్నటువంటి పరిస్థితుల్ని మా నలుగురు ముందు ఉంచి 5గురు ముందు ఉంచి చర్చకి పెడితే బాగుంటది అని మీరు ఒక అభిప్రాయం చెప్పిన తర్వాత మాకు ఒక భయం ఉంటది అనమాట. మీ సీట్ లో కనుక ఎవరో ఒక జూనియర్ కూర్చున్నట్లయితే మాకు ఆ భయం ఉండదు. మీరు కూర్చున్న తర్వాత మీ అభిప్రాయం చెప్పిన తర్వాత చర్చించాలనేసి అంటే అంత దమ్ము నాలాంటి వాడికి ఉండదు, కాబట్టే ఇవన్నీ నేను చెప్తున్నాను. అయితే ఇక పత్రికల గురించి అన్నారు. పత్రికల గురించి ఇవాళ అదే పరిస్థితి. పత్రికలు రెండు పత్రికలు అటు చదివిన తర్వాత ఒక పత్రిక చదివితే దీనికి దానికి అసలు సంబంధమే ఉండదు. న్యూస్ సంబంధం ఛానల్ కూడా అలా తెలియదు. దాని జోలికి నేను పోవట్లా. ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అప్పులు సరే అంకెల్లో కొంత మీరు ఇచ్చినటువంటి సమాచారానికి, పెద్దలు కృష్ణాంజనేయులు గారు ఇచ్చిన సమాచారానికి, పెద్దలు సత్యం గారు ఇచ్చినటువంటి సమాచారానికి కొంత పొంతం లేకుండా ఉంది. అది సహజం. ఎందుకనేసి అంటే కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అచ్చంగా మీకోసం అని చెప్పేసి లేకపోతే నా కోసం అని చెప్పేసి ఒక అంకెల్ని మనకు ప్రసాదించే పని ఉండదు. ఏదైతే మనకి మాధ్యమాల ద్వారా లభించినటువంటి అంకెల మీద వెళ్తాం కాబట్టి సహజంగానే దాంట్లో కొంత వేరియేషన్ ఉంటుంది. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఒక పద్దులో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేసి అంటే డైరెక్ట్ గా వెళ్లేదానికంటే కొంత ఇండైరెక్ట్ గా తెస్తున్నటువంటి అప్పుల నేపథ్యంలో అసలు సమస్య ఎక్కడుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి? నేను అప్పులు తేవడంలో ప్రత్యేకించి కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో అప్పులు తేవడంలో ఈవేళ ఎవరు తప్పు పట్టే పరిస్థితి లేదు. కేంద్రాన్ని గాని రాష్ట్రాన్ని గాని ఎవరు తప్పు పట్టినా తప్పు పట్టడానికి పని లేదు, ఎందుకంటే పరిస్థితులు అవి. రెండోది, కేంద్రం కూడా గతంలో చాలా రోజుల కంటే ఇవాళ అప్పులు ఎక్కువ చేసింది అనేసి అంటే దాంట్లో సింహభాగం ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో వచ్చినటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తూ ఇవాళ అప్పులు ఆ స్థాయిలో పెరిగాయి అనేది మనం గతంతో కంపారిజన్ కూడా ఒక 5-10 సంవత్సరాల కిందకెళ్ళి కంపారిజన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. ఎందుకనేసి అంటే ఆ వేళ ఉన్నటువంటి మనీ వాల్యూ వేరు. ఎప్పుడో 1947 లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మనీ వాల్యూ వేరు. ఇవాళ 2014 లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఉన్నటువంటి మనీ వాల్యూ వేరు. కాబట్టి మరీ అంత దూరానికి పోయి మనం ఇచ్చేయడానికి లేదు. ఏదన్నా ఒక 15 సంవత్సరాల ముందుకు వెళ్ళి మాత్రమే కంపారిజన్ చేసుకుంటే సరైనటువంటి ఫలితాలు బయటకు వస్తాయి. అదొకటి నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఇక్కడ 2 అంశాల మీదే మనం చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఒకటి ఎఫ్ఆర్బిఎం పరిదాటిందా చెప్పారు 3.5 నుండి 4.5కి వెళ్ళిందని సత్యం గారు చెప్పారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అది దాచేస్తే దాగిపోయే వ్యవహారం కాదు. ఇది వరల్డ్ పాండమిక్ సిచ్యుయేషన్. ఏదో ఆంధ్రప్రదేశ్ కో లేకపోతే తెలంగాణకో లేకపోతే ఇండియాకో లేకపోతే పక్కన ఉన్న శ్రీలంకకో సంబంధించింది కాదు కదా. కాబట్టి 4.5కి ఎఫ్ఆర్బిఎం పెంచిన తర్వాత దాన్ని మించి చేస్తున్నటువంటి అప్పులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అది కూడా హైడ్ చేస్తూ, ఇంకా చెప్పాలనేసి అంటే అడ్డదారిలో అనొచ్చేమో, అడ్డదారిలో చేస్తున్నటువంటి అప్పుల మీద ఇవాళ చర్చ తప్పిస్తే చంద్రబాబు నాయుడు అప్పులు చేసిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువ చేశారనేసి అంటే నేను కూడా ఏకీభవించను. చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అది. చేసే విధానంలోన మాత్రమే ఇవాళ విమర్శిస్తున్నాము. అది నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఎఫ్ఆర్బిఎం దాటి రెండో విషయం అండి, అప్పులు అనేవి సాధారణంగా ఇందాక మీరు చెప్పారు, ఒక కుటుంబమైనా సరే, మీ తొలి పలుకుల్లో చెప్పారు, ఒక కుటుంబమైనా, ఒక రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, లేకపోతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అయినా, ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇది రాంగ్ ఆర్ రైట్ నాకు తెలియదు. చేసినటువంటి అప్పులు సాధారణంగా
ఎప్పుడు కూడా నిత్య జీవన విధానానికి వినియోగించుకోవడానికి అయితే అప్పులకు పోవడం అనేది సహజంగా లేనటువంటిది. కేవలం రాబోయే రోజుల్లో సంపద సృష్టించబడి ఎయిదర్ ఫ్యామిలీ ఆర్ గవర్నమెంట్ సంపద సృష్టించబడి ఆ సృష్టించబడినటువంటి సంపద ద్వారా అధిక ఆదాయం పొందడానికి మాత్రమే ఒక కంపెనీ అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా, ఒక సంస్థ అయినా సరే అప్పులు చేయడం అనేది తరాలుగా మనకు వస్తున్నటువంటిది. ఏదైతే ఆ వేళ ఈ ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మనకు చూపిస్తున్నటువంటి తోవ కూడా అదే, కౌటిల్యుడి దగ్గర నుండి. కాబట్టి మేము ప్రధానంగా ఇక్కడ చూపించేవి రెండే రెండు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంత చేసింది అనేది కాదు ఇక్కడ ప్రశ్న, ఎంత చేసింది అనేది కాదు చర్చ, ఎంత చేసింది అనేది సమస్య కాదు. ఒకటి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి, అంటే కేంద్రం అంటూ ఒకటి ఉంది, కేంద్రం నుండి వాళ్ళు ఏదన్నా వచ్చిందనేసి అంటే రాష్ట్రంలో వచ్చిందంటే కేంద్రం మీదే మళ్ళీ నింద పడుతుంది. ఒకటి ఇచ్చినటువంటి పెంచినటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి చేస్తున్నది, దానికి రకరకాల కార్పొరేషన్లు సృష్టిస్తున్నది, రకరకాల తోవలను వెతుకుతున్నది. ఇది ఒకటైతే, రెండోది తెచ్చినటువంటి అప్పుల్ని సంక్షేమం చేయండి, వద్దని చెప్పట్లే, మేము కూడా చేస్తున్నాం. ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో రేపు నవంబర్ వరకు ఉచితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా ఇవాళ రేషన్ పంపిణీ చేస్తున్నాం, గ్యాస్ సంబంధించి పంపిణీ చేస్తున్నాం, నిన్న కూడా మళ్ళీ ఉజ్వల ప్రారంభించాం. చేయనివ్వండి, కానీ అప్పులు తెచ్చిన వాటితోనే కాకుండా ఇతర ఆదాయ వనరులతో సంక్షేమం చేస్తూ అప్పులు తెచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం ఉందో దాన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించే విధంగా వెళ్ళడం అనేది రెండో వాదన. ఈ రెండు వాదనల మీదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీసినా, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగినా, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినా ఏదైనా జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి ఆ దిశగానే చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు. డాక్టర్ శరత్, గుడ్ ఈవినింగ్ టు యూ. అండి. యా, గో అహెడ్. సార్, పెద్దలు చెప్పినట్టుగానే నేను ఒక చిన్న ఇన్పుట్ చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, ఇది టాక్ అయితే కనుక వన్ సైడ్ మాట్లాడటం అండి, డిబేట్ అయితే కనుక మనం అందరం కలిసి చర్చించుకుని ప్రజలకి బెనిఫిట్ చేయడం అనేది ఒకటి. సో మోర్ ఆర్ లెస్ ఇక్కడ చాలా బేసిస్ మీద స్పెసిఫిక్ గా మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు. ఓకే, పార్టీలు లేకపోతే పత్రికలు, టీవీలు అవన్నీ అయితే డిఫరెంట్ అయితే కనుక నెంబర్స్ లో మాత్రం కొన్ని మేబీ రైటర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సార్. సో దాంట్లో మీరు పర్టికులర్ గా చెప్పాలంటే కనుక మనకి 2014-2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ స్టేట్ డెప్ట్ టు జీడిపి రేషియో తీసుకుంటే కనుక 20% నుంచి 27.7% పెరిగింది సార్ 5 సంవత్సరాలకు గాను. అదే ఇప్పుడు ఈ గడిచిన సగం సమయంలో 2019 జూన్ తర్వాత జరిగిన సమయంలో ఈ రోజు వరకు చూస్తే కనుక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది స్టేట్ డెప్ట్ టు జీడిపి రేషియో అనేది 27.7% నుంచి 34.6% వరకు పెరిగింది సార్. సో ఇక్కడ ఏంటంటే మనకి అందే సత్యం గారు కానీ లేకపోతే మన విశ్లేషకులు కృష్ణాంజలి గారు కానీ చెప్పిన దాని ప్రకారం ఇన్ని కోట్ల అప్పు అనేది చేయటం ఒకటే అయితే కనుక 75,000 కోట్ల భారం అనేది ట్యాక్సెస్ రూపాన ఆల్రెడీ ఈ కొత్త గవర్నమెంట్ ప్రజలపైన వేశారు సార్. మీరు చెప్పారు ఒక మాట, కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి ఏ పార్టీ ఎవరు కూడా అబ్జెక్షన్ అనేది పెట్టరు సార్. ఎందుకంటే మనం తిన్నట్టుగానే ఆ నలుగురు తినాలనే ఉద్దేశంతోనే ఆ కష్టమైన సమయంలో డబ్బు ఇవ్వండి మీరు. బట్ అదే స్పెసిఫిక్ ఓరియంటేషన్ లో కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటే కనుక ప్రొడక్షన్ కేపబిలిటీ లేకుండా లేకపోతే మనీ జనరేషన్ కేపబిలిటీ లేకుండా ఎంతసేపు మనం డెప్ట్ ఓరియంటేషన్ లో వెళ్తే కనుక చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది సార్. సో అలాగే ఈ రోజు మనం చూసుకుంటే కనుక ఇందాక ప్రొజెక్టెడ్ అమౌంట్స్ అనేది అందే సత్యం గారు మనకు చెప్పారు. వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అది దిగిపోయే లోపల 6 లక్షల కోట్లు అయితే కనుక 35,000 కోట్లు ఇంట్రెస్ట్ అనేది పర్టికులర్ గా మన హెడ్ లో పెట్టుకోవాలి సార్. అది ఆల్రెడీ ఈ రోజు మనం చూసుకుంటే సార్ 25,000 కోట్లు సర్వీసింగ్ చార్జెస్ కాస్ట్ కింద ఇంట్రెస్ట్ కింద ఆల్రెడీ ఉంది సార్. అంటే మనం ఫర్దర్ గా అప్పు చేసినా చేయకపోయినా 25,000 కోట్లు ఖచ్చితంగా మనం కట్టవలసిన పరిస్థితి అనేది ఉంది ఇక్కడ. అలాగే ఒక చిన్న పాయింట్ సార్, ఆంధ్రప్రదేశ్, నేను యూపీ గురించి వాటి గురించి తీసుకోవట్లేదు సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మన తమిళనాడు తీసుకుంటున్నాను. తమిళనాడులో కూడా మీరు చెప్పింది అప్పు విషయంలో 4 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు సార్. యాక్చువల్ గా వాళ్ళ బడ్జెట్ బ్యాలెన్స్ చూస్తే కనుక 4,56,000 కోట్ల
416 కోట్లు అనేది ఉంది సార్. వాళ్ళకి స్పెసిఫిక్ గా జస్ట్ ఒక చిన్న నెంబర్ మనం చూడాలంటే కనుక వాళ్ళ రెవెన్యూ వచ్చేసి 2,95,000 అయితే కనుక ఎక్స్పెండిచర్ వచ్చేసి 3,01,00,000 కోట్లు సార్. అలాగే కర్ణాటక చూస్తే కనుక మనకి -46,000 కోట్ల అప్పు ఉంటే కనుక, అప్పు కాదు సార్, బడ్జెట్ బ్యాలెన్స్ ఉంటే వాళ్ళది 1.8 lakhs బడ్జెట్ అయితే సుమారుగా 2.38. నేను అన్ని కూడా 1920 వరకు తీసుకున్నాను సార్. 2021 కొంత సిగ్నిఫికెంట్ వేరియేషన్ అనేది ఉండొచ్చు. కర్ణాటక వచ్చేసి టోటల్ డెట్ వచ్చేసి 4,57,000 కోట్లు అండి. ఎస్ సార్, అది ఓకే సార్. నేను ఈ రోజు బడ్జెట్ బ్యాలెన్స్ ఓరియంటేషన్ లో చెప్తాను. -46,000 ఇందాక సత్యం గారు చెప్పినట్లుగా ఈ ఫిగర్స్ 2020 నవంబర్ నాటివి. అవును, అదే 20 నవంబర్ నాటికి సత్యం గారు చెప్పినట్టుగా మనకి అప్పటికే 2,58,928 కోట్లు చేస్తున్నారు సార్ అప్పు. అప్పు చేయటము ప్లస్ అడిషనల్ గా 75,000 కోట్లు ప్రజల మీద పన్ను భారం వేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు అనే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇంకొక చిన్న విషయానికి వస్తే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి అనుకుంటే కనుక దానికి ఆప్షన్స్ ఏబిసిడి ఇస్తే కనుక వైఎస్ఆర్సీపీ అప్పు చేసిన బ్యాంకులు అనే క్వశ్చన్ ఏ కిందే వచ్చేస్తుంది సార్. అలాగే ఎందుకంటే ఏ బ్యాంకు చూసుకున్నా, స్టేట్ బ్యాంక్ నుంచి కన్సార్షియం లో 15,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 9,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 7,000 కోట్లు, యూబీఐ నుంచి సుమారుగా 6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్లస్ ఇండియన్ బ్యాంక్ ఆ ఓరియంటేషన్ లో 5,700 కోట్లు ప్లస్ సుమారుగా 4,000 కోట్లు చేస్తున్నారు. ఇక్కడ అప్పు చేయటం అనేది అవసరానికి తీసుకోవడం అనేది ఒకటైతే, కార్పొరేషన్స్ కంపెనీస్ ని అడిషనల్ గా చేసి రాజ్యాంగ విరుద్ధంగా అని మనకి మొన్న ఒక రాజ్యసభ మెంబర్ క్వశ్చన్ వేసిన తర్వాత మనకి అక్కడ పార్లమెంట్ లేకపోతే రాజ్యసభలో మనకు వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే ఈ కార్పొరేషన్ ని ఫామ్ చేసి చేయటం అనేది ఒక తప్పు సార్. సో ఇక్కడ నేను అనేది ఒక చిన్న పాయింట్ సార్, మనకి స్టేట్ ఎకనామిక్ జోన్స్ కానీ లేకపోతే కనుక స్పెషలైజ్డ్ ఎకనామిక్ జోన్స్ కానీ చాలా ఉన్నాయి. మనకి 22 ఆల్రెడీ ప్లేస్ లో ఉంటే కనుక 4కి పర్మిషన్ పెండింగ్ లో ఉంది, ఒక 32 వెయిటింగ్ లో ఉన్నాయి. ఇవన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకొని వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది తెచ్చుకొని సబ్సిక్వెంట్ గా మీరు ఖర్చు పెట్టండి, వెల్ఫేర్ స్కీమ్స్ చేయండి. కాకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఆన్ ద ఇండివిజువల్ పర్సన్ సార్. అంటే ఇండివిజువల్ పర్సన్ కి ఒకనొక టైంలో 70,000 రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు 1,43,000 రూపాయలు, 750 రూపాయలు పర్ పర్సన్ అప్పు ఉంది. అంటే నా ఇంట్లో 5 మనుషులు ఉంటే నా తలకాయ మీద సుమారుగా 7.5 లక్షల అప్పు ఉంది సార్ సుమారుగా. అంటే అది కామన్ మ్యాన్. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ గా నాకు ₹1 వస్తే నేను ఖచ్చితంగా ఎంత అప్పు చేసుకోవాలి. అలాగే కామన్ మ్యాన్ ప్రొఫెసర్ గా కామన్ మ్యాన్ ఒక పావలా సంపాదిస్తే వాళ్ళకు కూడా ఇదే అప్పు, పబ్లిక్ డెట్ అనేది ఉంది సార్. ఈ పబ్లిక్ డెట్ అనేది చూసుకోవాలి. సో ఒక చిన్న ఎడిషన్ చెప్పదలుచుకున్నాను సార్, ఒక నెంబర్ పెట్టుకొని. సో ఒక నెంబర్ పెట్టుకొని మనకి ఈ రోజు 3,50,000. ప్రొఫెసర్ శరత్, you can keep it for the second round because I am yet to say hello to another guest. ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు నాకు. Sure sir. Thank you. For the second round we'll take it up. Yeah, శ్రీధర్ గారు. సర్ప్రైజింగ్గా వీళ్ళందరూ 2-3 మాట్లాడినప్పుడు కూడా ఓపెనింగ్ రిమార్క్స్లోనే వాళ్ళకి అడ్డొచ్చేసిందంట. మరి ఇదే ఓపెనింగ్ రిమార్క్స్ ఇంతకంటే వ్యతిరేకంగా కానీ ఆశ్చర్యంగా మిగతా ఛానల్స్లో వచ్చినప్పుడు ఈ 3 పార్టిసిపెంట్స్ ఆ ఛానల్స్లో మాట్లాడినప్పుడు అంత వ్యతిరేకత ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళకి ఒక స్పెసిఫిక్ ఎజెండా ఉన్నది. ఏంటి ఎజెండా అనంటే తెలుగుదేశాన్ని కాపాడాలి. బీట్ బి విశ్లేషకుడు, బీట్ బి అదర్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. పూడి తిరుపతిరావు గారు చక్కగా చెప్పారు. నా వరకు బీజేపీలో నేను వ్యతిరేకించినంత టీడీపీగా ఎవరు వ్యతిరేకించరు. ఆయన దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ మిగతా బీజేపీ నాయకులు కంగారు పడద్దు, గివ్ మీ సమ్ టైం. మిగతా బీజేపీ నాయకులు అంత ఇదిగా తెలుగుదేశం. కృష్ణమోహన్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసుకుని వెళ్ళిపోయి నేను ఆడిన మాటలు నాకు అవబాదిస్తామంటే నేను ఎలా వింటాను? మీరు అన్నారా మాట? పూడి తిరుపతిరావు అన్న మాట మేము తెలుగుదేశానికి వ్యతిరేకం అంటూనే నేను మరీ వ్యతిరేకం అని చెప్పి నేను అదే నేను అంటున్నాను. ఎవరు కాదు ఆయన అన్నది కూడా అదే. మిగతా వాళ్ళు తక్కువ వ్యతిరేకం. ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారన్నారు మీరు. వాళ్ళతో ఈక్వి డిస్టెన్స్, వాళ్ళతో వీళ్ళతో ఒకటే దూరం, వైసీపీ తోటి టీడీపీ తోటి ఒకటే దూరం మెయింటైన్ చేస్తాము. ఇంకా కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా నేను టీడీపీ పట్ల ఎక్కువ వ్యతిరేకతను చూపించాను అని అన్నారు మీరు. ఆయన కూడా అదే భావం వచ్చేట్టుగా అన్నారు. అదే ఆయన ఏం చెప్తున్నాడు, ఈయన ఒక్కడే చూపిస్తున్నాడు, మిగతా వాళ్ళు చూపించట్లేదని మాట్లాడుతున్నారు.
అది మీ ప్యానెల్ లో ఉండేటువంటి వాళ్ళ గురించి కాదు. కృష్ణమోహన్ గారు, ఎనీవే ముందు subject మాట్లాడి, ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు తెలుసు కదా. ముందే కౌంటర్ అటాక్ ఇస్తే అది అలా వినుకొని కూర్చోడానికి మేము ఇక్కడేమి మీరు మాట్లాడిందంతా విన్నాను కదా, మీరు మాట్లాడిందా సత్యాలా నేను విన్నాను కదా, ఓపిక ఇప్పుడు దాకా విన్నాను కదా. మీరు అందరూ మాట్లాడిన దానికి ఏం మాట్లాడతారు, మీ గురించి మాట్లాడండి పూర్తిగా. మీ గురించి తిరుపతిరావు గారు, ఇప్పుడు ఎవ్రీ ప్యానల్ మెంబర్ ఈజ్ అలౌడ్ టు సే వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే. ఎవరు కూడా మిగతా వాళ్ళని ఇచ్చేసి, ఆయన కూడా మిమ్మల్ని దాడేం చేయలేదు, మీకు అనవసరమైన అట్రిబ్యూట్ చేయలేదు. అలాంటివి ఉండేట్లేదు, నేనే ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను ఇంటర్వ్యూ అయ్యాను. నేను సాధారణంగా ఓకే థ్యాంక్ యూ. చేస్తున్నారు కాబట్టి నేను ఇంటర్వ్యూ అవ్వాల్సి వచ్చింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అభియోగాలు ప్రయోగాలు. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. హోల్డ్ ఆన్ ప్లీజ్ హోల్డ్ ఆన్. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్న వాళ్ళు అండ్ ఫిజికల్గా సరిగ్గా సక్రమంగా లేని రాష్ట్రాలు ప్రధానంగా అందరూ అనే రాష్ట్రం, అటు బీజేపీ వాళ్ళు అనే రాష్ట్రం, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనే రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఎప్పటి నుంచో వెస్ట్ బెంగాల్ పడిపోతుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి, ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి, మమతా బెనర్జీగా దింపేయాలని గత 6-7 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. బీజేపీ అంటది, కాంగ్రెస్ అంటారు, నేషనల్ పార్టీస్. నెక్స్ట్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్. మనం 2014 నుంచి 2019 బీజేపీ ఎన్డీఏ 1 ఉండేటప్పుడు ఆ రోజు ఫిజికల్ రిఫార్మ్స్లో, ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో తీసుకుని వచ్చినప్పుడు ఏమన్నారంటే, భారతదేశంలో ఈ విధంగా ఉంటే సరికాదు, పాపులేషన్ బేస్ చేసుకుని సెంట్రల్ అసిస్టెన్స్ ఉండాలి, పాపులేషన్ బేస్డ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉండాలని చెప్పి ఒక బిల్లు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో రామ్ మాధవ్ గారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది, ఈ విధంగా అయితే ఎస్పెషలీ సౌత్ ఇండియన్ రాష్ట్రాలకు బాగా అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ ఇదంతా మెయింటైన్ చేసిన రాష్ట్రాలు, అండ్ నార్త్ ఇండియన్ రాష్ట్రాలు బీమారు రాష్ట్రాలకి ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది. ఆ విధంగా మనం ఒక బేసిస్ పెట్టకూడదు. పాపులేషన్ అది పలానా ఎప్పుడైతే పాత పద్ధతిలో తీసుకుంటున్నాం 1970 71 ఆ బేసిస్లోనే ఫిజికల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే, అందరికీ తెలిసిన విషయమే ఏంటి, కరోనా వల్ల 3% నుంచి 3.5% 4.5% బెనిఫిట్ రాష్ట్రాలకు ఇస్తున్నాం అన్నది. ఆ 1% ఇచ్చింది కంప్లీట్గా వితౌట్ కండిషన్స్ ఇచ్చారా, అన్కండిషనల్గా ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ 4 రిఫార్మ్స్ తీసుకుని వచ్చారు. 4 ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ అన్నారు, అర్బన్ రిఫార్మ్స్ అన్నారు. ఆ రిఫార్మ్స్లో ఏమున్నది, ప్రధానంగా ట్యాక్స్లు కలెక్ట్ చేయండి, ఇవన్నీ చెయ్యండి, అకౌంటబిలిటీ చెయ్యండి. దాంట్లో క్లియర్గా వాళ్ళు రాసింది చెప్తున్నాను. 2 లక్షల కోట్లు గ్రాంట్లు పర్మిట్ చేసాం, ఆ 1.5 కోట్లు లోకల్ బాడీస్కి ఇవ్వాలనుకుంటున్నా, దానికి అన్నిటికీ కూడా దానికి రిఫార్మ్స్ ఉన్నాయి, ఆ రిఫార్మ్స్ చేస్తేనే ఆ రాష్ట్రాలకు ఇస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కానీ, ఫిజికల్ రిఫార్మ్స్ కానీ, అర్బన్ రిఫార్మ్స్, రూరల్ రిఫార్మ్స్ ఇవన్నీ. అంటే కరోనా టైంలో కూడా లింకు పెట్టి సహకారాలు, అంటే అది కూడా అప్పు చేసుకోండి అని చెప్పి. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నది, అన్కండిషనల్గా మేము జిఎస్టీ రీయింబర్స్ చేస్తాము, అండ్ సెస్ కలెక్ట్ చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెస్ మా దగ్గర పూల్ ఉంటుంది కాబట్టి ఆ పూల్లో ఉన్న డబ్బులతో రాష్ట్రాలకి ఏదైతే జిఎస్టీ ఏదైనా తక్కువ ఎక్కువ జరిగినా ఆ బెనిఫిట్ ఇస్తాము అన్నారు. బట్ కరోనాలో ఏమన్నారు నిర్మలా సీతారామన్ గారు, యాక్ట్ ఆఫ్ గాడ్ మేము జిఎస్టీ రీయింబర్స్మెంట్ చేయలేము అన్నారు. తర్వాత అన్ని రాష్ట్రాలు ప్రొటెస్ట్ చేసిన తర్వాత దఫాలుగా 22 దఫాలో 23 దఫాల్లో జిఎస్టీ రీయింబర్స్ చేశారు. దానివల్ల రాష్ట్రాలకు ఎంత కష్టం వచ్చినది అది అందరికీ తెలిసిన విషయం. మనం కంపేర్ చేసేటప్పుడు ఒక విశ్లేషకుడు కంపేర్ చేశారు, 2024కి 6 లక్షల కోట్లు అంట. అరే 2024కి మేము ఎందుకు దిగిపోతాం, 2023కి ఎలక్షన్స్ నరేంద్ర మోడీ గారు తెస్తారు, మేము గెలుస్తాము, 2030 దాకా మేము ఉంటాము. సో ఫస్ట్ ఎగ్జామ్షన్ రాంగ్. అది కాదు ఏంటంటే, అది అర్థమైంది. 2000 అంటే ఎలక్షన్ టైం, జగన్ ఎలక్షన్ టర్మ్ అయిపోయేంత వరకు 2024 టర్మ్ అయిపోతుంది. జగన్ దిగడం గురించి, కంటిన్యూ కావడం గురించి ఆయనే మాట్లాడారు. అన్నారు అన్న మాట ఏమన్నారు, కాదు జగన్ దిగిపోయే టైం 2024కి ఎంత కూడా ఆయన భావం, ఎందుకంటే ఆయన అది అంటే 5 ఏళ్ల టర్మ్ అనేది, 5 ఏళ్ల టర్మ్ అన్నది. ఒక్క నిమిషం మీరు ఏ మీనింగ్లో చెప్పినా కూడా ప్రజలకు అర్థమే. 2023కి ఎలక్షన్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. లేదు ఆయన మాట్లాడిన తీరును బట్టి నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మేమే గెలుస్తాం. ఒక్క నిమిషం, మళ్ళీ మేమే గెలుస్తాము. రెండోది ఏంటంటే, అమర్త్య సేన్ గారు కానీ, ఏదైతే నోబెల్ ప్రైజ్ మొన్న ఈ మధ్యన గ్రహించిన డఫ్లో గారు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, స్పెసిఫిక్గా క్వాంటిఫైయబుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి, బ్లాంకెట్ సపోర్ట్ ఇవ్వద్దు. బ్లాంకెట్ సపోర్ట్ అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు ఇస్తున్నారు కదా, అంటే
ఎకరా ఉన్నవాడికి ఇస్తున్నారు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇస్తున్నారు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో. అది సక్రమం కాదని చెప్పి ఎస్తర్ డఫ్లో కానీ మొన్న ఎకనామిక్స్ వీళ్ళందరూ చెప్పారు. ఏంటంటే ఒక క్రైటీరియాలు పెట్టాలి. ఆ విధంగా శ్రీధర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం ప్యానల్లో ఉండేటువంటి వాళ్ళందరూ చేసినటువంటి విమర్శలో ఒక కామన్ పాయింట్ ఉంది. మీరు అప్పులు చేయడం అనేది ఒక ఆస్పెక్ట్, ఈ అప్పుల ద్వారా తీసుకొచ్చినటువంటి మొత్తాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే ఉత్పాదక వ్యయం అంటే దాని నుంచి రిటర్న్స్ వచ్చేటువంటి విధంగా. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ వ్యత్యాసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ క్రైటీరియాస్ పెట్టింది అంటే రైతు సపోర్ట్కి దానికి, అంటే క్రైటీరియాస్ అంటే పెద్ద రైతులకి కుదరదు అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో అదే సేమ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం, తెలంగాణ రాష్ట్రం ఫాలో అవ్వట్లేదు కదా, అది నేను అంటున్నాను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సాచురేషన్ లెవెల్లో వెల్ఫేర్ మెజర్స్ ఇస్తున్నాము, దానికి కండిషన్స్ పెట్టాం. ఇన్ని ఎకరాల కంటే మించి ఉంటే, ఇంత బిల్డింగ్ కానీ ఉంటే, సొంత బిల్డింగ్ ఉంటే, ఇంత కరెంట్ బిల్ కానీ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తున్నాం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్. అంటే ఒక పక్క వెల్ఫేర్ మెజర్స్ సాచురేషన్ లెవెల్లో తీసుకుని వెళ్తూనే క్రైటీరియా బేస్ చేసుకుని ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే వెనకబట్టిన వర్గాలు ఉన్నారో, ఎవరికైతే చేయూతని వాళ్ళు వాళ్ళకే ఇస్తున్నాం. ఇప్పుడు వీరు లేవనెత్తిన అంశాలు ఏంటంటే డెవలప్మెంట్, వెల్ఫేర్. వీరు చూసేది ఏంటంటే బడాబాబులకు ఉపయోగించుకునే ఎయిర్పోర్ట్లు, రోడ్లు, డ్రైనేజీలు, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్డింగ్లు అదే డెవలప్మెంట్ అనుకుంటున్నారు. కానీ ప్రజల డెవలప్మెంట్, ప్రజల వెల్ఫేర్ని కూడా డెవలప్మెంట్ కింద వీరు ట్రీట్ చేయట్లేదు. ఇది పాత ఎకానమీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా. వాట్ ఈస్ డెవలప్మెంట్ అంటే పెద్ద బిల్డింగ్లు అనుకుంటున్నారు. పెద్ద బిల్డింగ్లు డెవలప్మెంట్ కాదు, ప్రజలు ఉంటేనే డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే వాళ్ళందరూ చెప్పిన దాంట్లో ఒక స్థూలమైన అంశం ఏంటంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి కాదు, మనం ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక దాన్ని ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని నుంచి రిటర్న్స్ రావాలి. అదే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్కువ దృష్టి పెడుతున్నారు వీళ్ళందరూ. డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. అది మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉన్నారంటే బాక్రానంగల్ డ్యాము, ఆ డ్యాము, ఈ డ్యామ్ అంతా మాట్లాడారు. అది కూడా దఫాలుగా కడితే బాగుంటుంది అన్నారు. బట్ ఏదేమైనా కూడా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ప్రాజెక్టులు కట్టకూడదని చెప్పి ఇంచుమించుగా అన్ని రాష్ట్రాలు లేకపోతే జనరలీ అందరూ కూడా డిసైడ్ చేశారు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కట్టుకుంటూ వెళ్తేనే అడ్వాంటేజ్, క్రమేపీ కట్టుకుంటేనే అడ్వాంటేజ్ అని చెప్పి అనలైజ్ చేశారు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా కడుతున్నదంటే దాని మీద కూడా నెగిటివ్ మాట్లాడారు. ఒకేసారి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టడం వల్ల ఉపయోగం లేదు, దానికున్న ఇబ్బంది, మిగతా వాటికి ఇబ్బంది లేదు. బట్ ఆ విధంగా మేము చూడండి, రైతు భరోసా కేంద్రాల్లో ఏ విధంగా మార్పులు తీసుకుని వచ్చాం, రైతు భరోసాకి ఏ విధంగా ఇస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్విచ్తోనే మొత్తం రైతులందరికీ ఇవ్వగలుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అదే రైతు బంధు 30 రోజులు ఇస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తాను ఎలక్షన్ ప్రామిస్ 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు దాకా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోలేదు. అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న ప్రామిస్లు చెయ్యని 2.5 సంవత్సరం చెయ్యని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఈ పాయింట్ మీరు స్పెసిఫిక్ గా అడ్రస్ చేయండి. నేను చేస్తాను. నేను అదే అంటున్నాను, మేనిఫెస్టోని ఒక బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా రైతు రుణమాఫీ అన్నది 5 సంవత్సరాలు కూడా మాఫీ చేయకుండా దిగిపోయారు. 3 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేసి 4 ఇన్స్టాల్మెంట్ 5 నిమిషాలు కాగితాలు చేతిలో పెట్టేసి దిగిపోయారు. అప్పుడు ఏం చేశారు ఆయన, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మీద 3,000 కోట్లు, ఆ కోట్లు ఈ కోట్లు అని చేసి పసుపు కుంకాల కింద వేరే నామన్ క్లేచర్ పెట్టేసి, వేరే పేరు పెట్టేసి దారి చేసి దిగిపోయారు. ఎలక్షన్ లబ్ధిపోతుంది. బట్ ఆ విధంగా మేము చేయట్లేదు. ఏదైతే మేనిఫెస్టో కింద నవరత్నాలని ఏదైతే పెట్టామో ఆ బేసిస్లో వెళ్తున్నాం. దానివల్ల ఏమైంది, గత 6 సంవత్సరాలు ఏనాడు కూడా ఆంధ్ర రాష్ట్ర జిఎస్టీ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రం కంటే మించి రాలేదు ప్రతి నెల. బట్ ఈరోజు తెలంగాణ కంటే మించి జిఎస్టీ కలెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నది. ఎందుకు వస్తున్నది అని అంటే ఇండైరెక్ట్గా ఏ విధంగా అయితే మనీ పంప్ చేసాం ఎకానమీ సిస్టంలోకి, 2 విధాలుగా ఎకానమీలో మనీ పంప్ చేస్తాం. ఒకటి చిన్న సన్నకారు రైతులకి, చిన్న సామాన్యులందరికీ డబ్బులు ఇవ్వడం, చేయూతనివ్వడం, వెల్ఫేర్ మెజర్స్. రెండోది అంటే ఇన్ఫ్లేషన్, డబ్బులు ప్రింట్ చేసి మార్కెట్లోకి పంపించడం. ప్రింట్ చేసి మార్కెట్లో పంపించేది అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది చేయలేదు. సరే, దానికున్న లోటుపాట్లు తర్వాత మాట్లాడదాం. మా చేతిలో ఉన్నది వరకు ఏదైతే వెల్ఫేర్ మెజర్స్ చేస్తామని కమిట్మెంట్ అది చేయడం వలన ఎకానమీలో మనీ వచ్చింది. ఆ ఎకానమీలో మనీ వచ్చేటప్పుడు ఆ సైకిల్ తిరుగుతున్నది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందరికి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక ఓపెనింగ్ సెంటెన్స్లోనూ 100 కోట్లతో చంద్రబాబు నాయుడు దిగిపోయాడు. అది ఎవరు కాదనరే, ఏదో వేరే ఫిగర్స్ దగ్గర ఏదో డిస్కషన్ పెట్టారని 100 కోట్లతో నేను దిగాను కదా, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలిస్తాడు అని చెప్పి నవ్వుకుంటూ దిగారు. అంటే ఏడుస్తూనే ఓడిపోయాం కాబట్టి అని. బట్ ఆయన అదే ఆ ఏడుపులో కూడా నవ్వు ఏంటంటే వీళ్ళేమీ చేయలేరు, ఈ 100 కోట్లతో ఏం చేస్తారు, ఇంత అప్పులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 19,000 crores ఫిజికల్ డెఫిసిట్ ఉంటే ఆ ఫిజికల్ డెఫిసిట్ ఎంతకాలానికి ఎరవేయరు, అసలు ఎంత ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇస్తానని సెంట్రల్ గవర్నమెంట్ అసలు స్పెషల్ స్టేట్ ఇస్తానని చెప్పి స్పెషల్ స్టేట్ కింద చూస్తాను ఏ విధంగా సహాయకారాలు అందించింది. పోలవరం
పోలవరం ప్రాజెక్ట్ రీసెంట్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? వెనకబడిన జిల్లాలకి 50 కోట్లతో ఆగిపోయింది ఎందుకు? బుందేల్ఖండ్ ఆ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాను ఇవ్వలేదు. అంటే ఇవన్నీ కూడా క్రోడీకరించుకున్నప్పుడు ఏమవుతుందంటే జనసేన బీజేపీ ఒక విధంగా మనం ఆలోచించినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడేది ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఫైట్ చేస్తున్నారు, మేమే ఫైట్ చేయాలంటే మేమే గెలిచాం కానీ మేము అంటే వాళ్ళు మరి పార్టీ నేషనల్ పార్టీ మెంబర్స్ స్టేట్ పార్టీ ఉన్నారు, నేషనల్ పార్టీతో అలయన్స్లో ఉన్న జనసేన ఎందుకు మాట్లాడదు? మరి తెలుగుదేశం ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ప్రతి అంశంలో కూడా నరేంద్ర మోడీతో డిఫర్ అయ్యే ఎలక్షన్ వరకు ఓడిపోయిన తర్వాత ప్రతి అంశంలో కూడా నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ లోక్సభలో రాజ్యసభలో సహకరిస్తున్నారు. సహకరించి ఆంధ్ర రాష్ట్రం రాబట్టడానికి ఏనాడైనా అడిగారా? ఏదైనా అడిగారా? బలంగా ఇది కావాలని ఏదైనా లెటర్ ఇచ్చారా? అంటే ఇదేమీ ఉండదు. అంటే ప్రతి వాళ్ళు కూడా రాజకీయ కోణంలోనే చూసి ఈ విధంగా మీరు లేవనెత్తిన అంశాల్లో మీరు ఒకటే మాట అన్నారు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు మిగతా 6-7 రాష్ట్రాలు ఉన్నాయంటే మిగతా వాళ్ళు ఒకరిద్దరు కూడా అదే ఏకీభవించారు. మిగతా రాష్ట్రాలు కూడా 3 లక్షలు 4 లక్షలు 6 లక్షలు 7 లక్షల కోట్ల దాకా ఉన్నాయి అప్పులని. ఏమంటారంటే కొంత పాపులేషన్ అటు ఇటుగా ఉంది, లేకపోతే రాష్ట్రం పెద్దది చిన్నది అన్నది. బట్ ఆంధ్ర రాష్ట్రం చిన్న రాష్ట్రం జాగ్రఫికల్గా అయినా కూడా పాపులేషన్ వల్ల పెద్ద రాష్ట్రాలతో 5 కోట్లు దాటిపోయింది కాబట్టి పెద్ద రాష్ట్రాలతో కంపారిజన్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం జాగ్రఫికల్గా చిన్నది, పాపులేషన్ వైజ్ కూడా చిన్నది. ఆంధ్ర రాష్ట్రం జాగ్రఫికల్గా చిన్నదైనా కూడా పాపులేషన్ వైజ్ పెద్ద రాష్ట్రం కింద ట్రీట్ చేస్తున్నారు. టాప్ 10 రాష్ట్రాల్లోకి ఆంధ్ర రాష్ట్రం వస్తున్నది అన్ని విధాలుగా, అన్ని క్రైటీరియాస్లో కూడా. సో అలాంటప్పుడు మనం ఈ 6-7 రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మీకు ఎందుకు అంత వెస్ట్ బెంగాల్ ఎప్పుడో ఫైనాన్షియల్ కొలాప్స్ అవుతుందని చెప్పి 10 సార్లు అన్నారు. బట్ అవి నిలబెట్టుకున్నారు కదా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా. నేను ఓపెన్గా చెప్తున్నాను, మమతా బెనర్జీ గారు ఇదివరకు కలిశాను, చీఫ్ మినిస్టర్ అయితే కలవడం ఎంతో మార్పు వచ్చింది ఆవిడలో ఒకటి. రెండోది కన్వెన్షన్ సెంటర్స్, హైదరాబాద్లో ఒక హైటెక్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నది, ఢిల్లీలో మెయిన్ ప్రగతి కన్వెన్షన్ ప్రగతి మైదాన్ కాకుండా విజ్ఞాన్ భవన్ ఉన్నది. ఈ 2 ప్రధానంగా మీటింగ్స్కి అన్నిటికీ వాడతాం. అది బిజినెస్కి, ఇది మీటింగ్. దానికంటే మించిన కన్వెన్షన్ ఫెసిలిటీస్ మమతా బెనర్జీ గారు కట్టారు కలకటాలో. నేను ఓపెన్గా చెప్తున్నా, దానికంటే మహారాష్ట్ర ముంబై కన్నా బెటర్ది, చెన్నై. అంటే ఎందుకని అంటున్నానంటే ఫైనాన్షియల్గా ఫెయిల్ అయిపోయింది మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రంలో కూడా ఫెసిలిటీస్ ఏ విధంగా క్రియేట్ చేశారు మమతా బెనర్జీ గారు అంటే మీడియా ద్వారా ఎలాగ చెడు అన్ని రాష్ట్రాలకి వీళ్ళు రాజకీయం కోసం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ విధంగా మమతా బెనర్జీ బ్యాట్ చేసినా కూడా ఆ ప్రజలు ఎన్నుకున్నారు. ఈరోజు మమ్మల్ని కూడా మమ్మల్ని వ్యతిరేకంగా ఈ విధంగా బ్యాట్ చేసిన మమ్మల్ని ఎన్నుకుంటారని నేను బలంగా 2020 ఎన్నుకోకపోవడం అది కూడా ఒక రాజకీయ కారణం. చివరి అవకాశం, నాకు ఇప్పుడు వాళ్ళు ప్యానల్లో ఉన్నటువంటి నలుగురు చేసినటువంటి దాంట్లోని కామన్ పాయింట్ ఏంటంటే మీరు తెచ్చినటువంటి అప్పుల్లో నుంచి ఈ సంక్షేమ పథకాలకు పెడుతున్నారు. సంక్షేమ పథకాలకు పెట్టండి పూర్తిగాని కాదు, ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా కనుక చేసేట్లయితే, ఉత్పాదక వ్యయంగా కనుక చేసేట్లయితే మేలు జరుగుతుంది. లేకపోయేట్లయితే అప్పుల ఊబిలో కూరుకుపోతాము, అది మెడకు ఉచ్చులాగా బిగుసుకుంటుంది అనేది వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. దాన్ని మాత్రమే ఎకానమీలో 2-3 సెక్టర్స్ ఉంటాయి ఎకానమీ. మీరు ఏదైతే ఉత్పాదక ప్రొడక్టివ్ అన్నది ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, దట్ ప్రొడక్షన్, దొన్ని సర్వీస్. భారతదేశంలో కానీ హోల్ వరల్డ్లో కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ అది తగ్గిపోయే శాతం, సర్వీస్ సెక్టర్ బాగా పెరిగింది. దెన్ ఏదైతే మార్కెట్ కమర్షియలైజేషన్ మార్కెట్ ఏదైతే కమోడిటీ సర్వీస్ సెక్టర్ మీద కూడా జగన్ ప్రభుత్వం పెట్టినట్లుగా పెద్దగా కనపడలేదు కదా. లెట్ మీ కంప్లీట్. దాంట్లో అత్యధికంగా ఏదైతే సర్వీస్ సెక్టర్లో లింక్ అయింది ఏంటంటే ఈ కమర్షియల్ యాక్టివిటీస్, అంటే ఈ కమర్షియల్గా సేల్ కానీ లేకపోతే రీటైల్ సెక్టర్ కానీ ఇవన్నీ. ఎప్పుడైతే సామాన్య ప్రజల్లోకి డబ్బులు వచ్చేటప్పటికంటే ఈ ఎకానమీ అంతా బాగా ఇంప్రూవ్ అవుతున్నది. అంటే సర్వీస్ సెక్టర్కి రిలేటెడ్ ఏరియాస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నది. ఎస్, డెఫినెట్లీ ప్రొడక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతున్నట్లుగా కానీ సర్వీస్ సెక్టర్లో ఫలానా దాంట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు కానీ ఏమైనా కెన్ యూ సైట్ ఎన్ ఎగ్జాంపుల్స్? నేను ఇప్పుడే చెప్పకూడదు చెప్తున్నాను. అడానీ భారతదేశంలో అత్యధికంగా సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎ పోర్ట్. అడానీకి బిగ్గెస్ట్ పోర్ట్ ఆపరేటర్ ఇన్ ఇండియా. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ హైయెస్ట్ ఫైనాన్షియల్ అవుట్ఫ్లో ఫ్రమ్ అడానీ ఆఫీషియల్ షేర్ మార్కెట్లో డిక్లేర్ చేసింది, సెబీకి డిక్లేర్ చేసి గంగవరం పోర్ట్ టేక్ ఓవర్ చేసి. కాదు రెండింటి ముడిపెట్టకండి. తెచ్చినటువంటి అప్పుల్లో సర్వీస్ సెక్టార్ మీద పెట్టినటువంటి దానికి ఒక ఉదాహరణ ఏదైనా చూపగలరా? నేను అనేది అదే. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ప్రొడక్షన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ దాని గురించి చెప్పడానికి అడానీ గురించి చెప్పాను. ఇప్పుడు అత్యధికంగా నాడు నేడు కార్యక్రమాలు తీసుకుని రావడం జరిగింది. అంటే మీరు అన్నది సర్వీస్లోకి ఎలాగొస్తుంది అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. టెక్నికల్గా చూస్తే అది కమర్షియల్ యాక్టివిటీ కాదు, అది అంటే కమర్షియల్గా దాని బట్ సర్వీస్లో దెన్ దాని రిప్లింగ్ ఎఫెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ తీసుకుంటే పిల్లలు సక్రమంగా చదువుకుని వాళ్ళు సక్రమంగా హెల్త్ ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు రేపొద్దున జాబ్ ఓరియంటెడ్ కానీ రేపు వెల్త్ జనరేట్ చేయడానికి ఉపయోగపడతారు. ఆ విధంగా లాంగ్ టర్మ్ కింద నాడు నేడు క్రమే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సెకండరీ అండ్ టెరిషరీ అండ్ స్కూల్స్, కాలేజెస్, దెన్ 11 ఫిషింగ్ హార్బర్స్, జెట్టీస్, అంటే హార్బర్స్ అండ్ జెట్టీస్ కలిపి 11 పెట్టడం జరిగింది. అంటే ఇదివరకు లేవా అని అంటే మత్స్యకారులు ఆ విధంగా వాడుకునేవారు సముద్రాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే జెట్టీలు వస్తాయో ఆ జెట్టీలు రావడం వల్ల వాళ్ళకి వాల్యూ అడిషన్ పెరుగుతుంది. వాళ్ళ ప్యాకేజింగ్ యూనిట్స్ కానీ, స్టోరేజ్ యూనిట్స్ కానీ, ఐస్ యూనిట్స్ కానీ, రిఫ్రిజిరేషన్ కానీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రతి అంశంలోని కూడా ఏదైతే వాల్యూ ఎడిషన్కి ఏదైతే ఆస్కారం ఉన్నదో ఆ వాల్యూ ఎడిషన్ ఆస్కారం ఉన్న 5 సెక్టర్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. డైరీ గురించి కూడా చెప్తాను కదా. కృష్ణ గారు గో అహెడ్. కృష్ణమోహన్ గారు, మేము మిమ్మల్ని కామెంట్ చేసామనంటే ఏదో అది సీరియస్ కామెంట్ గాని కాకుండా వన్ సైడ్ No, you have got every right. I recognize your right. I recognize your right to comment. No doubt in that. Not only now, anytime. నేనేం చెప్పదలుచుకున్నానంటే శ్రీధర్ గారు, ఒక అద్దెపల్లి శ్రీధర్ గారు ఏం ప్రస్తావన చేశారు అని అంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 100 కోట్ల రూపాయలతో బడ్జెట్ నిధుల నుంచి నవ్వుతూ దిగిపోయాడు అనేటువంటిది చెప్పారు. ఒకవేళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 24లో దిగిపోవాల్సినటువంటి పరిస్థితికి వస్తే సత్యం గారు చెప్పినట్టుగా 6,54,000 కోట్ల రూపాయలు అప్పు చూపించి మరి ఆనందంగా ఆయన నవ్వుతూ దిగిపోతారని తెలియదు. ఇంకా ఒకటి అద్దెపల్లి శ్రీధర్ గారు ఒక మాట అన్నారు, మాకు ఎవరు చెప్పారు 5 ఏళ్ళు మాకు ఇచ్చారు అని, మేము 37 పరిపాలించబోతున్నామని. ఎవరైనా సరే ఒకసారి Let us focus more on the debate topic, rather than giving rejoinders to other panelists. ఇతర panelists లకి rejoinders ఇచ్చే బదులుగా మన టాపిక్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఏదైనా పర్సనల్ గా అంటే ఎంత తిరుపతిరావు గారు ఇంటర్ఫియర్ అయినట్లుగా దానికి రెస్పాండ్ కావచ్చు. ఓకే, గో అహెడ్. అందుకనే ఇక్కడ శ్రీధర్ గారు మాట్లాడిన దాని మీద మాట్లాడటం ఆయనకి రిజైండర్ చెప్తాం కాదు, ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వానికే కదా మనం చెప్పాల్సింది. ఈ మార్పులు చేసుకోవాల్సినటువంటిది ప్రభుత్వం ఈ రోజున అప్పుల విషయంలో. అందుకనే చెప్తున్నాం కానీ శ్రీధర్ గారు చేసింది ఆయన మీద కామెంట్ చేయటం రిజైండర్ చెప్తాం అనేటువంటిది కాదు. శ్రీధర్ గారు చెప్పినటువంటి ఉదాహరణలోనే పశ్చిమ బెంగాల్ అనేటువంటిది ఒక వరస్ట్ డెప్త్ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా అక్కడ కన్వెన్షన్ సెంటర్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు అనేటువంటిది చెప్పారు. మీరు దానికి ప్రశ్న కూడా అడిగారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిందా జరగలేదనే దానికి ఆయన చెప్పిన దాంట్లో కూడా ఇప్పటి వరకు ఈ 2.5 ఏళ్లలో చూస్తే ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికల్లా మనము ఎప్పుడు కూడా మన ఆదాయం ఏంటి, మనకు ఉండేటువంటి ఖర్చులు ఏంటి, దానికి అనుగుణంగా మనం భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకుంటాం అనేటువంటిది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటిది స్టేట్ రెవెన్యూ అనేటువంటిది 60,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రెవెన్యూ స్టేట్ రెవెన్యూ ద్వారాగా వస్తాయి. 30,000 కోట్ల రూపాయలు డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ ద్వారాగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా 20,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ద్వారాగా కేంద్రం నుంచి వచ్చేటువంటి పరిస్థితి మనకుంటే 1,10,000 కోట్ల రూపాయలు మన స్థూల ఆదాయం. కానీ మన ఖర్చుల కింద మనం గమనిస్తే 60,000 కోట్ల రూపాయలు జీతభత్యాలకు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంటే, 20,000 కోట్ల రూపాయలు ఈ వడ్డీలకి వీటికి ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంటే, 10,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉంది. అంటే 90,000 కోట్ల రూపాయలు ఈ మొత్తం ఉంది. మిగిలేది ఎన్ని? 20,000 కోట్ల రూపాయలు. 110,000 కోట్ల రూపాయల్లో 90,000 కోట్లు పోతే మిగిలింది. మనము ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు స్కీములు పెట్టినటువంటి దీని మొత్తానికి 50,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మరి ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయల పను 30,000 కోట్ల రూపాయలు అదనంగా అవసరం అవుతున్నాయి. ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఏ బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా మన పరిమితికి మించి మనం అప్పులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఆ విధమైన ప్రయత్నం చేసినా కూడా అప్పులు దొరకనటువంటి పరిస్థితికి ఈ రోజున వెళ్ళిపోయాము. అంతే. ఈ విషయంలో మరి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? ఇక్కడ ఏమిటి అంటే
మొత్తము అమర్త సేన్ గారి గురించి చెప్పినా ఎవరి గురించి చెప్పినా కూడా మేము సంక్షేమ పథకాలు డబ్బులు పంపిణీకి సంబంధించినటువంటి విషయాలు చేస్తున్నామని అన్నారు. ఎన్ని చేసినా కూడా కరోనా సమయంలో ఎన్ని చేసినా కూడా కనీసం 60% సంక్షేమ పథకాలున్నా 40% అయినటువంటిది పునరుత్పత్తికి సంబంధించినటువంటి వాటి పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాల మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ అవసరము ఏ రాష్ట్రానికైనా కూడా. అలాంటి పరిస్థితికి లేకపోతే మనము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికల్లా గత ప్రభుత్వాన్ని పోల్చారు శ్రీధర్ గారు. ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వాన్ని పోలుస్తారు కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాలు గతంలో ఉండేటువంటి ప్రభుత్వము అక్కడ ఉండేటువంటి రైతు భరోసాని వాటన్నిటిని కొన్ని ఇచ్చారు, కొంత ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనేటువంటి చెప్పారు. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో కూడా ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి కోతలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో గొప్పగా మీరనేటువంటి సంక్షేమ పథకాలు మొత్తాన్ని డబ్బులేమి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక సింపుల్ గా చెప్తాను, పెన్షన్లకు సంబంధించి 2000 నుంచి 3000 రూపాయలు పెన్షన్లు చేస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆర్థిక స్థితి వల్ల సంవత్సరానికి 2,250 నుంచి ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే వైఎస్ఆర్ గారి జన్మదినం వస్తుంది, జయంతి వస్తుంది, కానీ పెన్షనర్లకు మాత్రం ఈ 250 రూపాయలు పెరగటం. మరి ఈ విధమైనటువంటి మనం కూడా సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నాం కదా. రైతు భరోసాకు సంబంధించినటువంటి వాటి దాంట్లో లబ్ధిదారుల్లో మనం కోత పెట్టాం కదా. అదే విధంగా కనీసము ఆ చంద్రన్న బీమా నుంచి ఈ రోజున వైఎస్ఆర్ బీమా విషయంలో కూడా లబ్ధిదారుల విషయంలో మనం కోతలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది కదా. అనేక సంక్షేమ పథకాలను ఈ రోజున రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, విదేశీ విద్యకు సంబంధించి కానివ్వండి, ఈ రోజున అన్ని కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నేను ప్రభుత్వానికి ఏం సూచన చేయదలుచుకున్నా అంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో మనకు ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి అంచనాల్లో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ఈ అంచనాలకు సంబంధించినటువంటి ఏంటంటే మనం 2020-21కి సంబంధించినటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి అంచనాలు చూస్తే మనము దాంట్లో కేంద్ర పన్నుల వాటా 32,237 కోట్ల రూపాయలు ఆ రోజున బడ్జెట్ లో మనం అనుకుంటే వచ్చింది చూడండి, వాస్తవంగా వచ్చింది 24,441 రూపాయలు మాత్రమే. అదే విధంగా పన్నుల రాబడికి సంబంధించి 70,679 కోట్ల రూపాయలు వస్తాయని వీళ్ళు అంచనా వేస్తే వచ్చింది మాత్రం 57,377 కోట్ల రూపాయలు మాత్రమే. అదే విధంగా పన్నేతర ఆదాయం అని 5,866 కోట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తే 3,309 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. కేంద్ర స్థాయి నుంచి గ్రాంట్ల ద్వారా వచ్చేది 53,000 కోట్ల 175 కోట్లు వస్తాయి అనుకుంటే వచ్చింది 32,932 కోట్లు. మొత్తంగా చూసినప్పుడు రావాల్సిందేమో 1,61,98,000 కోట్ల రూపాయలు రావాలి, కానీ వచ్చింది మాత్రం 1,63,63,000 కోట్లు వచ్చింది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాం అంటే కనీసం ఇప్పుడు 2020-21లో ఉండేటువంటి మన బడ్జెట్ అంచనాలన్నా చూసుకొని 2021-22లో బడ్జెట్ అంచనాలన్నా ఈ విధమైనటువంటి రాబడి విషయాల్లో వాస్తవమైనటువంటి అంచనాలు వేసుకోవద్దా? అక్కడ కూడా మళ్ళీ పెంపుదలే మళ్ళీ ఆ విధమైనటువంటి ఒక అంచనాలు లేకుండా, మన రాబడికి సంబంధించినటువంటి అంచనాలు లేకుండా మీరు అప్పులు చేయాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. సంక్షేమ పథకాల ద్వారా మనం అనేకమైనటువంటి ఇస్తున్నాం, మనం ఎవరికన్నా లేనటువంటి విధంగా ఇస్తున్నామని అన్నారు. ఈ రోజున శ్రీధర్ గారే చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ విధమైనటువంటి అప్పులు చేయడానికి మనం అనేకమైనటువంటి నిబంధనల్ని ఆ విధమైనటువంటి కండిషన్లు మనం ఒప్పుకోవటం వల్ల ఏం జరిగింది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మా నాన్నగారి కన్నా మన గొప్ప పేరు తెచ్చుకుంటాను నేనని ఒక మంచి వాగ్దానం చేశారు ప్రజల ముందున. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున ఈ అప్పులు తీసుకోవటం వచ్చేటువంటి కండిషన్ల నేపథ్యంలో ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ లో భాగంగా విద్యుత్ మీటర్లకు, రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ మోటార్లకు మీటర్ల పెట్టడానికి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చింది. అది రైతులకు మరి భారం అవుతుందా కాదా? మరి వీళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా వెళ్తున్నారా మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో? అదే విధంగా అర్బన్ రిఫార్మ్స్ సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు మేము ఏ విధమైనటువంటి భారం పెంచమని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వము చెత్త పన్ను అని చెప్పేసి, అదే విధంగా ఆస్తికి సంబంధించినటువంటి విలువ ఆధారితమైనటువంటి పన్ను ఈ రోజున పెంచడం అనేటువంటిది అన్నిటికన్నా కీలకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో దశల వారీగా మద్య నిషేధం అనేటువంటిది ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే మద్య నిషేధానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున ఆదాయం కోసం మనం చూస్తే
సంవత్సరానికి గత ప్రభుత్వం హయాంలో 6,000 కోట్ల రూపాయల మద్యం ద్వారా ఆదాయం వస్తే ఈ ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం కోసం నానా తిప్పలు పడి ఆదాయం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 20 సంవత్సరాల పాటు మద్యం ఎంత తాగుతారు అనేటువంటి దాని మీద దాన్ని తనఖాగా పెట్టి దాన్ని యొక్క ఈ రోజున దాన్ని చూపించి ఈ రోజు అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరిచ్చినటువంటి హామీనే మీరు ఉల్లంఘించేటువంటి పరిస్థితుల్లో అంత చేసినా కూడా మనకు అప్పులు దొరకనటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యులందరూ కూడా బ్యాంకర్లందరినీ పిలిచి ఒక లైజనింగ్ కోసం ఒక మంచి భోజనం పెట్టి వాళ్ళకి మంచి విందు ఇచ్చి ఇది మరి పరిస్థితి మాకేమన్నా మరి లోన్లు ఏమైనా ఇస్తారా ఇది పరిస్థితి అంటే ఎవరు కూడా కనీసం పైసా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ విధమైనటువంటి ఒక దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఎందుకు వచ్చింది? భవిష్యత్తులో అయినా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పాఠాలు నేర్చుకుంటారా లేదా అనేటువంటి అంశం తప్ప మీరేదో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ ఉదాహరణ చూపించడం, ఎవరు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళది. మీరు సంక్షేమ పథకాలు అనేటువంటి పేరుతో డబ్బులన్నీ పంపిణీ చేసి ఈ డబ్బుల ద్వారానే ఓట్లు కొనుగోలు చేయటం అనేటువంటి దాన్ని కూడా పెట్టుకొని 30 ఏళ్లు పరిపాలించాలనేటువంటిది మీరు 30 ఏళ్ల స్కీమ్ మీరు జరుపుతున్నారు. అందుకు ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు అనేటువంటి పేరుతో పంపిణీ చేస్తున్నటువంటి కాబట్టి మీరు ఆలోచించండి, ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ప్రజల తరపున కోరుకునేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం గారు, అసలు ఈ రెండింటి మధ్య డెవలప్మెంటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు వెల్ఫేర్ యాక్టివిటీసు ఈ రెండింటి మధ్య ఈ బ్యాలెన్స్ అనేటువంటి దానికి ఏది ఆదర్శం, ఏది అభిలషణీయం, ఏది ఆప్టిమల్, ఎలా డిసైడ్ చేయాలి దాన్ని? ఇంతకుముందు మన మిత్రుడు 40% ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉండాలన్నాడు. నేనే మోడరేట్ గా 33 అట్లీస్ట్ 33% ఉండాలన్నా. అంటే ఇవాళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ గా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే ఉమ్మడి రావటంలో ఏపీ స్కూటర్స్ లేకపోతే ఐడిపిఎల్ ఇట్లా పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పబ్లిక్ సెక్టరే లేకుండా పోతున్నటువంటి ఆఫ్టర్ గ్లోబలైజేషన్ ఇప్పుడు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే కనీసం అట్లీస్ట్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ గానీ నేషనల్ క్యాపిటల్ గానీ అట్రాక్ట్ చేయడానికి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కలిస్తే అది కూడా ఇవాళ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కాకుండా ఇప్పుడు రైతు ఉత్పత్తి ఉంది. రైతు ఉత్పత్తి పెంచడానికి ఇవాళ దరిదాపు ఇండియాలో ఎప్పుడు లేనట్టుగా 300 మిలియన్ టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. రేపు 330 మిలియన్ టన్నులు పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇట్లా రైతులు ఇంత కష్టపడి చేస్తూ ఉంటే దానికి కావాల్సినటువంటి ఇరిగేషన్ గానీ మిగతా అటువంటి వాటిలో రైతులకే విద్యుత్ శక్తి మోటార్లు పెట్టుకోవటం, రైతులే కాలువలు దవ్వుకోవటం అయితే అప్పుల భారం అయి చనిపోతారు అని చెప్పి రైతులకు ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించకుండానే ఉత్పత్తి పెరిగిందా? పెరగడం సాధ్యమవుతుందా? ఇప్పుడు క్యాపిటలిస్ట్ గా పనిచేయాలి గవర్నమెంట్ క్యాపిటలిస్ట్ గా పనిచేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ కు క్యాపిటలిస్ట్ పనిచేయాలి, సర్వీస్ సెక్టర్ కు క్యాపిటలిస్ట్ పనిచేయాలి, అగ్రి సెక్టర్ కు క్యాపిటలిస్ట్ పనిచేయాలి. ఆ క్యాపిటలిస్ట్ రోల్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ గా ఇవాళ మనకు సత్యం గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ మనం ఇప్పుడు రివ్యూ చేయలేం మన ఈ చర్చా కార్యక్రమంలో. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్లో కూడా కనబడుతూ ఉన్నాయి కదా. అంటే పర్సెంటేజ్ అనేది మాట్లాడాలా? మెటీరియలైజ్ అయింది ఎంత? ఇప్పుడు యాక్చువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగితే ఫారెన్ క్యాపిటల్ ఎంత వచ్చింది, నేషనల్ క్యాపిటల్ ఎంత వచ్చింది, అంటే దానివల్ల ఉత్పత్తి ఎంత అయింది, ఉపాధి ఎంత పెరిగింది. ఇంతకుముందు మన మిత్రుడు శ్రీధరు పెద్ద రాష్ట్రాలు చిన్న జియోగ్రఫికల్ చిన్న ఏరియా అయినా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి 5 కోట్లు ఉంది కాబట్టి పెద్ద రాష్ట్రాలతో పోలుస్తారు అన్నారు. కానీ జీడిపి విషయానికి వచ్చినప్పుడు ఏపీ జీడిపిని తెలంగాణ దాటేసే స్థితి వచ్చింది ఇవాళ. ఇప్పుడు 3.5 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ జీడిపి ఏపీ జీడిపిని క్రాష్ అయింది. ఇవాళ 10.5 లక్షల కోట్ల జీడిపి అనుకుంటే తెలంగాణ ఆంధ్ర ఒక్క దగ్గరికి వచ్చాయి. ఒకప్పుడు ఆంధ్ర రెట్టింపు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇవాళ చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం టెక్నికల్ గా మాట్లాడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజించిన ఆంధ్రప్రదేశ్, కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటాం కానీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం. కొత్త రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, హైదరాబాద్ లేని ఆంధ్ర రాష్ట్రం. ఎక్కడ
ఆంధ్ర మించిపోయి తెలంగాణకు ఉన్నది చెప్పండి. విభజించిన ఆంధ్రప్రదేశ్ ఏనాడు అది కాదు ఆయన అనేసారు చూడండి, అది కాదు ఆయన ఏమన్నారు తెలంగాణ కంటే అది నేను అనట్లేదు ఆయన అనేది ఏంటంటే ఆంధ్ర వాజ్ ఫైనాన్షియలీ ఫార్ బెటర్ దెన్ తెలంగాణ అని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ బీట్ చేసింది అంటున్నారు. ఆంధ్ర ఎప్పుడు ఫైనాన్షియల్ బెటర్ ఉన్నది? చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాలు లేదు. ముందర ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణ ఎలా కంపేర్ చేస్తారు? అలా అని కాదు, ఆయన అన్నది ఏంటంటే ఏపీ తోటి పోల్చుకుంటే తెలంగాణ రీజియన్ ఫార్ బిహైండ్. కానీ తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతమే కానీ హైదరాబాద్ తో బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతు వంటి హైదరాబాద్ ఉంది. బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతు వంటి హైదరాబాద్ అనేది ఒక్క నిమిషం 67 సంవత్సరాల పాటు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రాంతానికి క్యాపిటల్గా ఉండి సర్వతోముఖాభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ అనేటువంటిది కేవలం తెలంగాణకు మాత్రమే దక్కింది. దాని ఆదాయంలో ₹1 కూడా ఆంధ్రకు రాలేదు. అందువల్ల ఆంధ్ర ఒక్కసారిగా కుదేలైపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ కాదు ఇప్పుడు సర్వీస్ సెక్టర్ కీ రోల్ ప్లే చేయాలనుకుంటున్నాం. ఏది ఇవాళ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా సర్వీస్ సెక్టర్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. జీడిపిలో ఎక్కువ శాతం సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది అన్నాం. ఆ అడ్వాంటేజ్ హైదరాబాద్ అర్బనైజేషన్ కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంది. కానీ అదే సందర్భంలో ఇవాళ అటువంటి అడ్వాంటేజ్ ఉన్నటువంటి నగరాలు 3-4 నగరాలు ఏపీలో కూడా ఉన్నాయి. కాకపోతే దాంతో రిలేటివ్ ఇది అబద్ధం సార్, ఇది అన్యాయం. హైదరాబాద్ తో సమానమైనటువంటి ఒక్క నిమిషం మీకే ఇస్తాను. హైదరాబాద్ తో సమానమైనటువంటి నగరం కానీ పట్టణం కానీ ఆంధ్రాలో లేదు. 1 2 మిగతా ఒక్క నిమిషం మీకే ఇస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి సత్యం గారు, ఒక్క నిమిషం ఉండండి దయచేసి, ఒక్క నిమిషం ఉండండి. అది ఒకటవ అంశం. రెండవ అంశము ఇతరేతరమైనటువంటి సర్వీస్ సెక్టార్స్ అన్నింటినీ పక్కకు పెట్టి ఒక ఐటీ సెక్టార్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దేశంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటిది బెంగళూరు తర్వాత. బెంగళూరుకి హైదరాబాద్ కూడా ఉన్నటువంటి తేడా ఉండేటువంటిది చాలా తక్కువ ఇదిగా ఉంది. నోయిడా కూడా థర్డ్ ప్లేస్ లో ఉంది. బెంగళూరు నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే హైదరాబాద్ అనేటువంటి నెంబర్ 2 ప్లేస్ లో ఉండి ఈ రెండింటి మధ్య తేడా కూడా అంటే సర్వీస్ సెక్టార్లో కొన్ని లక్షల చాలా భారీ మొత్తంలో నేను నంబర్స్లోకి పోలేను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ది నంబర్స్ విత్ మీ. చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఐటీ సెక్టార్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. అంతే తప్ప తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతాలు 5 ఏళ్లలో సృష్టించింది, ఆంధ్రప్రదేశ్ ఫెయిల్ అయిందని కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ప్లీజ్ గో హెడ్. నేను అది ఫెయిల్ అయిందని చెప్పట్లే. నేను చెప్పింది ఏంటంటే హైదరాబాద్ కు సమానమైన స్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ లో చెప్పలే. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి ఇటువంటి ఒక 4 సిటీలు కలిపితే దరిదాపు రిలేటివ్ గా హైదరాబాద్ స్థాయి ఉంటది. అయినా రిలేటివ్లీ హైదరాబాద్ ఉండటం అనేది తెలంగాణకు అడ్వాంటేజ్ అని చెప్తున్నా. ఒకటి రెండో అంశం ఇవాళ అగ్రికల్చర్ అవుట్పుట్ మీరు ఎన్ని మిలియన్ టన్స్ పడిందో చూడండి, రిలేటివ్ రెండింటి పోల్చి చూడండి. రెండోది. తర్వాత మూడోది, ఇవాళ జీడిపి పెరగాలంటే ఇప్పుడు 7 ఏళ్లలో నేను వైసీపీని క్రిటిసైజ్ చేయట్లే. 7 ఏళ్ళు ఆంధ్ర వచ్చి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళలో ఫారెన్ క్యాపిటల్ కానీ లేకపోతే నేషనల్ క్యాపిటల్ కానీ ఎంత అట్రాక్ట్ చేసిందనే దాని మీద ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండికేటర్ ఆధారపడింది. మీరు ఏమన్నారంటే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎట్లా పెట్టాలంటే దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ తోటే మనం లెక్క కట్టాలి. ఇప్పుడు మేము అక్కడ పెట్టాము ఇక్కడ పెట్టాము రాజకీయ నాయకులు చెప్పినట్టు చెప్పట్లేదు. కాబట్టి ఇవాళ అవుట్పుట్ జనరేషన్ వచ్చినటువంటి క్యాపిటల్ నుంచి వచ్చినటువంటి జనరేషన్ ఎంత, అదే ఇండికేటర్. అది మీరు మాట్లాడుతున్నారు కదా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ సెక్టర్లో వచ్చిందో చెప్పండి, మహారాష్ట్రలో ఏ సెక్టర్లో వచ్చింది చెప్పండి, బెంగళూరులో కూడా ఏ సెక్టర్లో వచ్చింది చెప్పండి మీకు తెలుసుంటే. లేదంటే నేను చెప్తాను ఏ సెక్టర్లో ఈ ప్రధానమైన పట్టణాల్లో వచ్చింది అనేది. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్రకు ఇండస్ట్రియల్ సెక్టర్లు వస్తుంది, బెంగళూరుకి, హైదరాబాద్ లో ఐటీ సెక్టర్లు వస్తుంది. మరి గుజరాత్ నేను చెప్తాను. మీరు అన్నది జనరలైజ్ స్టేట్మెంట్. వినండి, ఒక్క నిమిషం వినండి. తెలుగుదేశం 5 ఏళ్ళు, మీరు 2 ఏళ్ళు, 7 ఏళ్లలో ఎంత అట్రాక్ట్ చేసాడో చెప్పండి. నేను చెప్తాను. ఒక్క నిమిషం ఇది ఒకటి క్లారిఫై చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ 2 ప్రధాన సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అమెజాన్ డేటా సెంటర్ 15,000 కోట్లు, 21,000 crores.
మైక్రోసాఫ్ట్ 15,000 కోట్లు ఇంకా పెడతానన్నది. ఇవి ఐటీ డేటా సెంటర్ దాంట్లోకి రావడం జరిగింది. ఈ రెండు వరల్డ్లో పెద్ద కంపెనీలు ఐటీ ఏరియాలో. రెండో సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో ఈ మధ్యకాలంలో మొదటి నుంచి వస్తున్నది డిఫెన్స్, ఏరో అంటే ఎయిర్ డిఫెన్స్, బోత్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో హైదరాబాద్లో, బికాజ్ జిఎంఆర్ అనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. తమిళనాడు తీసుకున్న, బెంగళూరు చెన్నై, బెంగళూరు, నోయిడా కూడా తీసుకున్న ఆ ఇన్వెస్ట్మెంట్ అది కాదు. అంటే ఆయన శ్రీధర్ గారు అక్కడ అది కాబట్టి ఇది ఇక్కడ కాబట్టి వచ్చినట్టే మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒక ఇంటర్నేషనల్ టైం పడుతుంది జనరల్ గా అనేస్తే కాదు కదా. ఇంటినే కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ గా ఉన్నదాన్ని కంపేర్ చేయాలి. మీకు కన్వీనియంట్ గా ఐటీ ఒకటి వదిలిపెట్టేసి డిఫెన్స్ వదిలిపెట్టేసి ఎలాగా? థ్యాంక్ యూ వెరీ మచ్. యా తిరుపతిరావు గారు. కృష్ణమోహన్ గారు, సంబంధం లేని చర్చ గాని పూర్తిగా హైదరాబాద్ అయితే పెద్దది అవ్వచ్చు కానీ హైదరాబాద్ స్థాయికి తీసుకెళ్లాల్సినవి తెలంగాణలో తీసుకుంటే ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన నగరాలు కూడా లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. విశాఖపట్నం కానీ, లేకపోయినట్టయితే విజయవాడ, గుంటూరు కానీ, లేకపోతే తిరుపతి కానీ తీసుకెళ్లాలి, చెయ్యాలి అనేసి అంటే హైదరాబాద్ కూడా ఇవాళ ఒక్కరోజు అయిపోలేదు. లేకపోతే గడిచిన ఒక 3 దశాబ్దాల కిందట ఏమి ఆ హైదరాబాద్ లో మీరు ఊహించింది, నేను ఊహించింది, మీరు చూసింది, నేను చూసింది లేదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేబీ పెద్దలు సత్యం గారి తాలూకు ఉద్దేశం అదేమో నాకు తెలియదు. కానీ నేనైతే చెప్తున్నా, విశాఖపట్నం కానీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు కానీ, తిరుపతి, చిత్తూరు కానీ ఇవి మనం ఆ స్థాయిలో తీసుకెళ్ళాలి. ఉన్న పలంగా తీసుకెళ్ళమని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు? తీసుకెళ్ళడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటనేవి ప్రయత్నాలు కనుక జరిగితే 2 దశాబ్దాల్లో 3 దశాబ్దాల్లో వెళ్ళే స్థితి ఉన్నటువంటివి. ఆ స్థితిలో ఇంకొక నగరం అక్కడ లేదు. హైదరాబాద్ అంటే అవకాశం ఉన్నటువంటి వీటికి అవకాశం ఉంది అని అంటున్నారు మీరు. వీటికి అవకాశం ఉంది అని అంటున్నారు మీరు. 100% సోర్సెస్ ఉన్నటువంటి. ఇప్పుడు ఆయన కూడా దాన్ని విభేదించలేదు. హైదరాబాద్కి అలాంటి హైదరాబాద్ సంపూర్ణంగా హైదరాబాద్ రావడం అనేటువంటిది తెలంగాణకున్నటువంటి అదృష్టం. ఫిజికల్గా కూడా, భౌగోళికంగా కూడా హైదరాబాద్ అనేది తెలంగాణలో అంతర్భాగంగా ఉండడం అనేది సహజంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. అందువల్ల దాని ఆదాయం కానీ, దాని భూభాగం కానీ వేరే వాళ్ళకి వెళ్ళేటువంటి క్వశ్చన్ రైజ్ కాదు అసలు. అందువల్లనే మొత్తం తెలంగాణకు మొత్తం హైదరాబాద్ వచ్చేది. అది ఒకటి నేను ప్రస్తావించింది దేనికని అంటే, హైదరాబాద్ కి లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది మన ప్రాంతంలో. విశాఖపట్నంలో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి, ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే సహజ వనరులు అనేవి ఇవాళ ఉన్నటువంటివి హైదరాబాద్కి లేవు. హైదరాబాద్ కంటే వేగంగా డెవలప్ చేయొచ్చు విశాఖపట్నాన్ని. నేను అది చెప్తున్నా. అలాంటి 3 నగరాల నిర్మాణానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన టాపిక్ రండి. ఒకటి. రెండోది, పాపం వాస్తవంగా గద్దేపల్లి శ్రీధర్ గారు, మేమేం శత్రువులం కాదు, లేకపోతే ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడుకోం, పరిధులు లోబడే మాట్లాడుకుంటాం. మీరు ఆయన నుండి ఏదైతే ప్రధానమైనటువంటి పాపం 3 సార్లు ప్రయత్నం చేశారు కానీ అవి రాలే. ఏదైతే FRBM దాటి ఎందుకు చేస్తున్నారు అనేది రాలేదు. వచ్చినటువంటి దాన్ని ఎందుకు అభివృద్ధి కార్యక్రమాల వైపు కాకుండా సంక్షేమం వైపే మీరు ఆలోచన చేస్తున్నారు అనేది కూడా రాలా. నేను ఒకటే ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మనం ఎప్పుడు కూడా అదర్ స్టేట్స్ తో పోల్చుకునేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలా. ఇవాళ 6 లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్కి ఉంది. మన రాష్ట్రం లాంటి 3 రెట్లు ఎక్కువ. మన రాష్ట్రం లాంటి 3 రాష్ట్రాలు. కాబట్టి దాంతో మనం ఎలా కంపేర్ చేస్తాం? 6 లక్షలు ఉందని చెప్పేసి. ఏదైనా సరే మన రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి తిరుపతిరావు గారు, మీరు ఆ మాట అనగానే అనాలనిపిస్తోందంటే, ఉత్తరప్రదేశ్ విడిపోలేదు కదా, ఆంధ్రప్రదేశ్ విడిపోయి చిప్ప చేతికి వచ్చింది కదా. ఎలా మరి? ఎవరు డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు, అప్పులు చేయొద్దంటారు, ఆదాయం లేదు, ఎలా చావాలి ఆంధ్రప్రదేశ్? జగన్ మీద, వైసీపీ మీద సానుభూతి రాయలేదు. ఒక్క నిమిషం, నేను రాసినటువంటి ఇంట్రడక్షన్ కూడా జగన్ మీదనో వైసీపీ మీదనో సానుభూతి రాయలేదు. చేతిలో డబ్బులు లేవు, ప్రభుత్వాన్ని నడపాలి, అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఏం చేయాలి ఏ మనిషి అయినా? నేనే ఒక కుటుంబాన్ని పెద్ద ఏం చేస్తాను? నేనేం చేయాలి? సో అప్పులు చేయాల్సిందే.
ఆ సెన్స్లోనే రాశాను. దానికి అభ్యంతరం పెట్టారు, ప్రాబ్లమే లేదు నాకు. ఐ ఫుల్లీ ఎండార్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా పెంచినటువంటి నేపథ్యంలో దాన్ని ఉల్లంఘిస్తూ మళ్ళీ ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది? అవసరం లేనటువంటి కార్పొరేషన్లు సృష్టించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది? రెండవది సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు. కాదు, ఈ స్పెషల్ ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని సృష్టించడానికి అప్పులు చేయడానికే. అందులో ఇదే ఉంది, అది రాజ్యాంగ విరుద్ధమా, చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా, ఇవన్నీ పక్కకు పడేయండి. డబ్బు కావాలి సార్, డబ్బు కావాలన్నప్పుడు ఏం చేస్తాడు ఏ మనిషి అయినా? ఎఫ్ఆర్బిఎం సంబంధించి కాళ్ళకి చేతులకు లంకెలు వేస్తారు, తాళాలు వేస్తారు. ఏం చేస్తాడు? ఏం చెయ్యాలి? మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారు? మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే నాకున్నటువంటి పరిమితికి దాటి నేను వెళ్ళిపోయి అప్పులు చేసినట్టయితే ఏమవుతుంది ఆ పరిస్థితి? దానికి ఆలోచించాలి కదా. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలా. రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ మనం ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఇవాళ ఉద్యోగుల పరిస్థితి ఏంటి సార్? డిఫాల్టర్స్ అవుతున్నారు సార్. ఉద్యోగులు ఇవాళ డిఫాల్టర్స్ అవుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు కష్టకాలం వచ్చిందని ఆయన మన మిత్రులు ఎవరు చెప్పారో నాకు తెలియదు, మర్చిపోయాను నేను. పాలవాడికి చేస్తున్నాడని, పెరుగువాడికి చేస్తున్నాడని, ఖాతా కొట్టువాడికి చేస్తున్నాడని చెప్తున్నారే. ఇంతకాలం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఒక డిఏ ఆగినంత మాత్రాన, 2 డిఏ ఇన్స్టాల్మెంట్లు ఆగినంత మాత్రం చేత, ఆగండి మీకే ఇస్తాను, ఆగినంత మాత్రం చేత, ఒక వెచ్చాలవాడు షాపు జరిగినంత మాత్రం చేత, లేదా కొంత ఆలస్యంగా జీతాలు పడిన మాత్రం ప్రాణాలు పోతాయండి ప్రభుత్వోద్యోగులకి. మిగతా జనంతో పోలిస్తే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారండి వీళ్ళు. మిగతా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారే మనకు. ప్రభుత్వోద్యోగులు ఆ రకంగా చాలా మెరుగైన స్థితి. 4 రోజులు ఆలస్యమైందండి జీతం, ఏం చచ్చిపోతారా? చెప్పండి. మీరు అన్ని కరెక్టే, నేను అంగీకరిస్తాను. కానీ ఒకే విషయాన్ని ఇక్కడ గమనించండి, ప్లీజ్. వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు అప్పులు చేసినప్పుడు బ్యాంక్ అనేది 2, 3, 4 తేదీల్లో జీతాలు వస్తాయి కాబట్టి సాధారణంగా 4వ తేదీన వాళ్ళ అకౌంట్ హిట్ చేస్తారు. అవును. వాళ్ళు డిఫాల్టర్ గా మారితే, నేను డిఫాల్టర్ గా మారాను, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒక ఉద్యోగస్తుడు కనుక డిఫాల్టర్ గా మారితే బాధ్యత ఎవరు వహించాలి? మీరు అన్నది నేను వాళ్ళకి డిఏల గురించి మాట్లాడట్లే. డిఏల తర్వాత ఇవ్వండి, మేము కేంద్ర ప్రభుత్వం కూడా పోస్ట్ పోన్ చేసిందని నా ముందు మా వక్తలు మాట్లాడారు. నేను ఇవ్వలేని దాని గురించి మాట్లాడట్లే. ఇస్తున్నటువంటి జీతాలు సకాలంలో ఇవ్వనందువలన ఉద్యోగులు ఏ విధంగా బాధపడుతున్నారంటే, ఉదాహరణకు నేను ఒకటి చెప్పాను అనమాట. సరే, పాలవాడు, పిల్లులోడు ఇవన్నీ పక్కన పెడదాం. ఒక బ్యాంకు దగ్గర ఒక వరుసగా 3 నెలలు వ్యక్తిగత స్థాయిలో దీన్ని రాజకీయంగా కాకుండా ఒక వ్యక్తిగత స్థాయిలో దీన్ని ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం వ్యక్తిగత స్థాయిలో చూడండి దీన్ని. అంటే ఒక ప్రభుత్వం దగ్గర ప్రభుత్వోద్యోగికి జీతం రాకపోవడం వల్ల అదేదో కాస్త డిఫాల్ట్ అయి ఉండొచ్చు. అంత మాత్రానే వాడిని తలకొట్టి మొలయ్యారు కదా. 1, 2, ఇందాక సత్యం గారు మాట్లాడుతూ 1వ తారీఖున జీతం పొందడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అంటే ఈ దేశంలో నిర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు రాజ్యాంగం ఏం కల్పిస్తున్నది సార్? ఏం ప్రాథమిక హక్కులు కల్పిస్తున్నది సార్ వాళ్ళకి? అంటే వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ ఆక్రోశము ఎవరు వినాలి? మీ రాంగ్ పర్సెప్షన్ కు నేను ఆన్సర్ చెప్తా. ఏమిటంటే చెప్తాను. సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి. తిరుపతిరావు గారు మీరు కంప్లీట్ చేయండి, దాన్ని ఆయనకు వెళ్తాను నేను. మీ టర్న్ కంప్లీట్ చేయండి ప్లీజ్. గో హెడ్. ఇక్కడ నేను ఒక్క విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా. సరే, ఎలాగో సత్యం గారు చెప్తారు, అది వేరే విషయం. ఓకే, ఒక్క విషయం అండి, నేను చెడిపోయాను, మిమ్మల్ని కూడా చెడిపోయినట్టు చేస్తాను అనేసి అంటే ఎవరైనా చెప్పలేరండి. ఇవాళ ఇప్పుడు ఒక ఉద్యోగి, నేను ఒకటే చెప్తున్నాను సార్, ఒక ఉద్యోగి ఆ స్థాయికి వెళ్ళాలనేసి అంటే, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆయన ఎంత ఇండస్ట్రీ చేశాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత దేనిగా వెళ్ళాడు, అది కూడా మనం ఆలోచించాలి కదా. ఆయన ఏమన్నా ఉన్నపరంగా వెళ్ళి ఏదన్నా
రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయినటువంటి వ్యక్తిని కూడా మనం ఆలోచించకూడదు. నేను అంటున్నాను, రాజకీయాల్లో ఉండి కూడా నేను చెప్తున్నా. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా మనం ఆలోచించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఉద్యోగుల తాలూకా సమస్యలు ఇలాంటివి కూడా అడ్రస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రత్యేకించి నేను పదే జరిగేది, మీరు అడిగింది సమాధానం వచ్చినా రాకపోయినా ఒకటే, ఎందుకు ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి చేస్తున్నారు? అప్పులు చేయడంలో ఎవరు తప్పు పట్టట్లేదు. రెండోది, చేసినటువంటి అప్పులతో మీరు సంక్షేమం అనుకొని వెళ్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి, నిన్న కాక మొన్న మా శ్రీకాకుళం జిల్లాలో నేరడి ప్రాజెక్టుకి సంవత్సరం నుండి గ్రీన్ సిగ్నల్ అయితే ముఖ్యమంత్రి గారు కట్టేమని చెప్పేశారు. ఎలా కడతారండి? ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి హంద్రీ నివా వరకు ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, మనం పోలవరం గురించి మాట్లాడతాం, పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వట్లేదు అంటాం, లేకపోతే పోలవరంకి పిపిఏ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటాం, లేకపోతే ఇవన్నీ చెప్తాం. ఏం మిగతా ప్రాజెక్టులు కాదా? ఒక పోలవరంతోనే మొత్తం అన్ని అయిపోతుందా? ఇక్కడ శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి నేరడ్ బ్యారేజ్, బాబుదా బ్యారేజ్ దగ్గర నుండి గహంద్రీ నెవా వరకు జరుగుతున్నటువంటి పనులేంటి? అవి అభివృద్ధిలో భాగం కాదా? అవి చేయాల్సినటువంటి పని లేదు. ఇందాక మీరు అడిగారు రైతుల ఉత్పత్తులు పెరిగాయా లేదా అని చెప్పేసి. పెరుగుతున్నాయి కానీ దానికి తమాషా ప్రాతిపదికన రైతు తాలూకా ఆదాయం పెరుగుతుందా? రైతు తాలూకా సంక్షేమం పెరుగుతుందా? ఇవి పెంచాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? రైతు పెంచుకోగలడా? ప్రభుత్వం చూడక్కర్లేదా? ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇవ్వండి, వద్దని చెప్పట్లా. దానికి పరిమితులు ఉండే. రైతు సంక్షేమం అవసరం లేదా? రైతుకి ఇవాళ 250 రూపాయలు అదనంగా ఇచ్చి కొనొచ్చు కదా. ఇవన్నీ కూడా ప్రశ్నలే, అవన్నీ కూడా సంక్షేమంలో భాగమే. ఇందాక చెప్పారు, ఇప్పుడు ఏదైతే అభివృద్ధిలో ఇవన్నీ భాగం అవుతాయో సంక్షేమంలో కూడా ఇవన్నీ భాగం అవుతాయి. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 57.5% మంది వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. 57.5%. మీరు ఎన్ని చేసినా సరే మిగతా 42.5%లోనే ఉంటాయి. మరి రైతుల సంక్షేమం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో తీసుకున్నటువంటి పరిస్థితులు ఏంటి? ప్రాజెక్టులు పూర్తిగా తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా చర్చే. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. మన డాక్టర్ శరత్, ఒక్క నిమిషం, మీకు సత్యం గారు మీ దగ్గర చివరిలో వస్తాను నేను. డాక్టర్ శరత్, డాక్టర్ శరత్ ప్లీజ్. సో ఇప్పుడు ఏ చెట్టుకి ఆ పళ్ళే వస్తాయి సార్. మామిడికాయ చెట్టుకి మామిడికాయ పండే వస్తుంది. హైదరాబాద్ ఐటీ పరిస్థితుల్లో అది ఎదిగింది, పెరిగింది, దానికి ఆదాయం అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనేది 960 కిలోమీటర్లు మనకి సముద్రపు ఏరియా ఉంది, పోర్ట్లు ఉన్నాయి, లేకపోతే కనుక వేరియస్ రిసోర్సెస్ అండి, మినరల్స్, రిసోర్సెస్, రా రిసోర్సెస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని యూటిలైజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్పదలుచుకున్నాను సార్, ఏ పార్టీకి సంబంధించి నేను మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ జనసేనతో కూడా మాట్లాడలేదు. 2017లో బనానాకి కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ పెట్టి, కొన్ని మెథడ్స్ పెట్టి దాని ప్రొడక్షన్ చూశారు సార్. 2,73,2.73 మెట్రిక్ టన్స్ వచ్చిన ప్రొడక్షన్ ఈ రోజు 2021లో 6.7 మెట్రిక్ టన్ వచ్చింది సార్. ప్రొడక్షన్ అనేది వచ్చింది కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ పెట్టడం వల్ల. పెట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో 40% ప్రొడక్షన్ పెరిషబుల్ నేచర్ వల్ల పాడైపోయిన పరిస్థితి వచ్చింది సార్. అంటే ఇక్కడ 2.7 నుంచి 6.7 అంటే దాదాపు ఎంతో పర్సంటేజ్ పెరిగినా సరే దాని ప్రొడక్షన్ స్టోరేజ్ కేపబిలిటీస్ లేకపోవడం వల్ల మనం నష్టపోయాం. శ్రీధర్ గారు చెప్పారు ఎడ్యుకేషన్ కి మెడికల్ కి ఫెసిలిటీస్ పెట్టామని. దాంట్లో నేను మెడికల్ కి యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. ఇక్కడ 21.1% కొత్త ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ కరోనా వచ్చిన తర్వాత వీళ్ళు చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పటివరకు పెట్టలేదు. ఇక్కడ 2 పాయింట్స్ సార్. మనకి ఎప్పుడైనా సరే ఒక స్టేట్ డెవలప్ అవుతుంది, లేకపోతే గ్రోత్ ఉంది, కానీ ఇండికేషన్ అనేది కానీ అయితే కనుక ఇండెక్స్లు ఉన్నాయి సార్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ ఉంది, ప్రొటెక్షన్ ఇండెక్స్, సోషల్ ప్రొటెక్షన్ ఇండెక్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే మనం పర్టికులర్ గా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 7th ప్లేస్ లో ఉంటే పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ లో మనం సుమారుగా 27వ ప్లేస్ లో ఉన్నామండి. ఫిజికల్ మేనేజ్మెంట్ లో 23వ ప్లేస్ లో ఉన్నాం ఇండియా మొత్తంలో కంపేర్ చేస్తే. అలాగే నేను వేరే వాటికి సబ్జెక్ట్ టు కరెక్షన్ వేరే వాటికి వెళ్ళదలుచుకోలేదు, కానీ మన స్టేట్ అగ్రికల్చర్ బేస్ మీద ఉన్న రిసోర్సెస్ బేసిస్ మీద ఉన్నది. మన స్టేట్ కి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది సుమారుగా 9,79,000 కోట్లు ఉంది సార్. ఆల్రెడీ ఈ రోజు మనం 3 లక్షల కోట్ల అప్పుతో ఉండి 37% రీచ్ అయిపోయాం. ఇదే ప్రొజెక్షన్స్ చూసుకుంటే వాళ్ళ ప్రొజెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారమే చూసుకుంటే అది 5-6 లక్షల కోట్లు అవుతుంది. తర్వాత వాళ్ళు ఉంటారా వేరుంటారా అది వదిలేసేయండి సార్. వదిలేస్తే 9 లక్షల కోట్ల గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పర్సంటేజ్ ఉంటే
దాంట్లో 6-7 లక్షల కోట్ల అప్పు ఉంటే కనుక ఇంకా తర్వాత స్టేట్ ఎటువంటి పరిస్థితికి వస్తుంది అనేది చెప్తున్నారు సార్. చాలా మంది చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ వాళ్ళు కానీ చెప్తున్నారు. దీనికి అమాత్య సింగ్ గారు అక్కర్లేదు మనకి. బట్ ఉన్న ఆదాయం మన సర్వీసెస్, ప్రొడక్ట్, గూడ్స్, సెల్లింగ్, పర్చేస్ కెపాసిటీ ఇవన్నీ పెట్టుకుంటే మనం రీచ్ అయిపోతున్నాం ఆ రేంజ్ కి. సో ఒక చిన్న లాస్ట్ పాయింట్ ఒకటే చెప్తాను సార్ నేను. సో ప్రతి నెల మన ఆన్ అండ్ యావరేజ్ మనం 9,300 కోట్లు మనం అప్పు చేస్తున్నాం. అది ఆల్రెడీ అంజయ్ సద్దం గారు చెప్పారు. బట్ ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అని చెప్తున్నారు సార్. ఒక ఎంప్లాయ్ అయినా, ఒక కామన్ మ్యాన్ అయినా, ఒక అగ్రికల్చర్ రైతు అయినా, ఒక ఎంప్లాయ్ కింద మీరైనా, ఒక ఎంప్లాయ్ కింద నేనైనా, ఒక పార్టీ తరపునైనా సరే సిబిల్ అనేది ఒక రోజు అప్పు డిలే చేస్తే ఆటోమేటిక్ మనం పట్టుకుంటారు సార్. వాళ్ళు వచ్చి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాప ఏ బాధ సార్ వాళ్ళకి. అలా చేస్తున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక అర్ధ సెకండ్ సార్, ఎన్నో రిసోర్సెస్ ఉన్న మన స్టేట్ కి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఏమేమి డెవలప్మెంట్స్ చేశాము అనేది వెబ్సైట్ లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉంది సార్. అంటే పాత గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి 2019 నుంచి 21 వరకు కూడా వైట్ పేపర్ అనేది ఏం లేదు. ఈ రోజు కూడా మన ఎంఎస్ఎంఈ పాలసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్ కి వెళ్తే కనుక ఒక డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా డాక్యుమెంట్, ఆయన పాలసీనే వీళ్ళు పెట్టుకున్నారు తప్పితే వీళ్ళు ఏమీ చేయలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏపీఐఏసీ లో I have got 2 more people to honor. Sharath, Dr. Sharath, thank you very much. Very quick. వారు తెలుసో లేదో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదు కానీ నాకు బనానా ఎక్స్పోర్ట్ రాయలసీమ ఏరియా నుంచి హైదరాబాద్కి, నార్త్ ఇండియాకి పంపించడం జరిగింది. ఏది కరోనాలో స్పెషల్ ట్రైన్స్ ద్వారా. అది అప్రిషియేట్ చేయలేకపోతే నాకు నిజంగా ఆశ్చర్యం. బనానా వాజ్ బ్రాట్ టు హైదరాబాద్ అండ్ టు ఢిల్లీ ఆల్సో. బనానా ఎక్స్పోర్ట్ గురించి ఆ విధంగా చేయడం జరిగింది. తెలుసుకోండి ఫస్ట్ థింగ్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే పదే బీజేపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా ఫస్ట్ అర్హత ఉందా లేదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జిఎస్టీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ కూడా 25 సార్లు దఫలు జిఎస్టీ రీఎంబర్స్మెంట్ చేస్తే అన్ని రాష్ట్రాలు ఎలాగెళ్తాయి ముందరికి. ఎఫ్ఆర్బిఎం చట్టం ఉన్నదంటే దాన్ని 3% 3.5 నుంచి 4.5% పెంచడం జరిగింది కదా. దాని కండిషన్స్ మీరే పెట్టారు కదా. మళ్ళీ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే తప్పు అని అంటారు. రెండోది స్పెషల్ స్టేట్ కింద చూస్తానన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారు. ఈ రెండింటికి ఏంటంటే సమాధానం లేదు వీళ్ళిద్దరికీను. సమాధానం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి వెనకబడి జిల్లాలకి ఏమి ఎందుకు ఇవ్వరు అంటే 50 కోట్లు అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టు ఈ విధంగా ఇస్తానంటారు. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మెట్రోకి, విజయవాడ, గుంటూరు, ఆ బెల్ట్కి, విశాఖపట్నం మెట్రోకి ఎందుకు ఇవ్వరు అంటే ఫైనాన్షియల్ వైబుల్ కాబట్టి ఇవ్వము అంటున్నారు. ఫైనాన్షియల్ వైబుల్ కాదు కాబట్టి మీరు చేయూతను ఇవ్వాలి కదా ఆంధ్ర రాష్ట్రానికి. ఫిజికల్ డెఫిసిట్ గురించి 19,000 కోట్లు ఉంటే అది 2,000 కోట్లు 3,000 కోట్ల దాకా తగ్గించేసి ఇంతే ఉన్నది ఇంత మమ అనిపించారు. ఏ విధంగా చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి? ఉట్టినే మాట్లాడడం కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. సత్యం గారు ప్లీజ్, బట్ మేక్ ఇట్ ఫాస్ట్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్. We already ran out of time. Within 1 minute. Please. ఇప్పుడు మీరు ఉద్యోగస్తుల మీద ఇచ్చిన స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఆ 4 కాంపోనెంట్లే, అందులో వేజ్ కాంపోనెంట్ కూడా జీడిపిలో, వేజ్ కాంపోనెంట్ జీడిపిలో రోజు రోజుకు తగ్గిపోతుంది. కాబట్టి శ్రామికులైనా ఉద్యోగస్తులైనా వాళ్ళ వాటా రోజు రోజుకు తగ్గిపోతుంది. రెండవది, మొన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ యొక్క దీని ప్రకారం యూటిలైజేషన్ 6% చొప్పున పెరుగుతూ ఉంటే రియల్ వేజ్ రేటు 1.2% పట్టున పడిపోతుంది. కాబట్టి ఉద్యోగస్తులు రియల్ వేజ్ విషయంలో లాస్ అవుతున్నారు. తర్వాత మూడోది, భారం మోపాల్సి అంటే మీరు ఉద్యోగస్తులు త్యాగం చేస్తే ఏందని అడిగారు. ఉద్యోగస్తులు కాదు త్యాగం చేయాల్సింది. కరోనా టైంలో కూడా లాభాలు సంపాదించినటువంటి కార్పొరేట్ సెక్టర్ ఎవరు విభేదించారు మీతోటి, అంటే మిగతా ప్యానలిస్టులు కానీ ఎవరు విభేదించారు దాంట్లో. యా, ప్లీజ్ గో హెడ్. ఓకే, ఫ్రీజ్ అయినట్లుందండి సత్యం గారి ఫ్రేమ్. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం అండి. తిరుపతిరావు గారు, శ్రీధర్ గారు, కృష్ణాంజనేయులు గారు, శరత్ గారు అండ్ సత్యం గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తున్న